వెల్కమ్ టు లేటెస్ట్ టైం. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అరెస్టైన అక్బరుద్దీన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీకి చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజ్తో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్ రావు ఆయన కుమారుడు వెంకటరమణ జగన్ను జైల్లో కలిశారు. అంతర్గత విభేదాలతో తమకు అన్యాయం జరిగిందని, అందుకే పార్టీని వీడుతున్నామన్నారు. సంస్థాగత నిర్మాణంపై చర్చ కోసం అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు, పీసీసీ చీఫ్లతో రాహుల్ సమావేశమయ్యారు. మన రాష్ట్రం తరపున పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ ఈ భేటీకి హాజరయ్యారు. 2014 ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటించాలని రాహుల్ ఈ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణను సీమాంధ్ర నేతలు అడ్డుకుంటున్నారని వీహెచ్ ఆరోపించారు. సమరదీక్షలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కేసీఆర్, కోదండరాంలను 27న హాజరు కావాలని విశాఖ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 2న ఏపీ ఎన్జీఓ తలపెట్టిన చలో హైదరాబాద్ వివాదం ముదురుతుంది. కొందరు సీమాంధ్ర మంత్రులు వెనకుండి నడిపిస్తున్న సమైక్యాంధ్ర ర్యాలీగా టీఎన్జీఓ విమర్శించింది. హెలికాప్టర్ కుంభకోణంలో భారత్లోని అధికారులకు 140 కోట్ల రూపాయల ముడుపులు ట్యునేషియా నుంచి చెల్లించినట్లు ఇటలీ వర్గాలు పేర్కొన్నాయి. ట్యునేషియాలోని ఐడిఎస్ ఇండియా అనే కంపెనీ ద్వారా తరలించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తన ఆరోపణలకు బీజేపీ మరింత పదును పెట్టింది. ఆగస్టా స్కామ్లో రాహుల్ సన్నిహితులు కనిష్కా సింగ్ లింకులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మరోవైపు వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఆగస్టా సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక ఈ అంశాలతో పాటు వాటి స్పెషల్ టెస్టంలో చీఫ్ ఎడిటర్ ఐ వెంకటరావు గారితో పాటు ఎమ్మెల్యే, టీడీపీ నేత రేవంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. రేవంత్ గారు ముందుగా మీకు, అలాగే వీరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా ఉంది మీ లీడర్? కాళ్ళు దెబ్బ తగిలినట్టుంది, అయినా ఇవాళ టూర్ చేస్తున్నట్టున్నారు. అవును, చేస్తున్నారు. అంటే తను కాలు బెనికినా కూడా అంటే అసలు అంటే పెద్ద ప్రమాదం తప్పింది. గన్మెన్లు వీళ్ళందరూ అలర్ట్గా ఉండడంతో, ఒక్కసారిగా జనాలు తోసుకొని రావడంతో ఆయన కూడా పంటిపిగా ఉన్న నొప్పితో ఉన్న వారు మాత్రం అంటే కఠోరమైన దీక్ష చేస్తున్నారు. మేము ఎంతమంది చెప్పినా కూడా ఈ ఒక్క విషయంలో మాత్రం వారు అసలు అంటే ఎవరు చెప్పే సలహాలు కానీ, డాక్టర్లు కానీ, మేము కానీ, నాయకులు చెప్పే సలహాలను కూడా వారేం పాటించే పరిస్థితులు లేదు. అంటే టేకింగ్ లైఫ్ రిస్క్. కొంచెం దూరం తగ్గించి కొంచెం తగ్గించండి కానీ మళ్ళీ కూడా ఆయన ఏంటంటే దూరం తగ్గినట్టు మనం అనుకుంటాం కానీ మనం స్ట్రైట్ లైన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. పల్లెలో అక్కడికి పోయిన తర్వాత ఇక్కడికి రా, గుడి దగ్గరికి రా, బడి దగ్గరికి రా, లేకపోతే వాళ్ళని పరామర్శించాలా, అట్లాంటివి చాలా హెక్టిక్ అయిపోతున్నాయి. అంటే మనం రూట్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. కానీ ఆ పల్లెకి పోయిన తర్వాత అక్కడ కాలనీకి రండి, ఇటు రండి, లేకపోతే అటు రండి, లేకపోతే మా నాయకులు కూడా సార్ మోమాట పెట్టేసి అది ఊహించకుండా రోజుకు ఒక 2-3 కిలోమీటర్లు అదనంగా ఇట్లాంటి జిగ్జాగ్ లైన్స్ తో కూడా వారికి బాగానే ఇబ్బంది అవుతుంది. మనమేమో ఏ రోజుకి ఆ రోజు ఒక రోజు నడిచే వాళ్ళం, అంటే అసోసియేట్ అయ్యేవాళ్ళు. రోజు వాకింగ్ అంటే ప్రాబ్లం. ఆయన నెలల కొద్దీ నడిచే ఆయన బాధను కానీ, లేకపోతే ఆయనకున్న ఇబ్బందులు కానీ కొంచెం అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కొంచెం కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో తను మాత్రం కొనసాగిస్తున్నాడు. కొంచెం ఆయనకి జనాల్లో ఉండటం కొంచెం జోష్ వచ్చినట్టుంది. ఈ కష్టపడ్డా ఇది బాగుంది, హైదరాబాద్లో కూర్చొని మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు ఇవి పెట్టే బదులు డెఫినెట్గా జనంలో ఉండి చేస్తూ ఉంటే ఇంటరాక్ట్ అవుతున్నారు. కొంచెం పార్టీ బాగా కార్యకర్తలు రెస్పాండ్ అవుతున్నారు. జనం కూడా బాగా వస్తున్నట్టున్నారు ఇటీవల కాలంలో కదా. కొంత గతంలో చంద్రబాబు నాయుడు గారు సంస్థాగతంగా కార్యకర్తలతోని లేకపోతే నాయకులతోని ఇంటరాక్ట్ అవుతూ ఒక సిస్టమ్ని ఫ్రేమ్ చేసి సిస్టంలో అందరినీ పనిచేయించే ప్రయత్నం చేసేవాళ్ళు. గతంలో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఆయన ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అంటే మేము అందరం పోయి ఆయనను మేము భయపడ్డాం కాకుండా ఆయనను భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ పక్క నుండి ఒక రకమైన భావోద్వేగాలు, లేకపోతే ఒక రకమైన సమస్యలు, ఆ పక్క ఉన్న వాళ్ళు ఇంకొక రకం చెప్పడం వల్ల రోజు ఇంటరాక్ట్ ఒక 100 మందిని తీసుకుంటే 30 రోజులలో ఆ 100 మందే రిపీటెడ్గా కలవడం, సేమ్ ఒకే లైన్లో మేము మాట్లాడడం, చెప్పడం. దాంతో ఆయనకున్న మేము కలిసిన 100 మందిలో 90 మంది ఒకే రకమైన అభిప్రాయాలు చెప్పడంతో ఆయన కూడా అందుకు కొంత లోన్ అయినట్టుకుండే. ఇప్పుడెప్పుడైతే ప్రజలకి వెళ్ళడం మొదలైందో మొదట్లో కొంత కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ సింపథైజర్స్ ఇంటరాక్ట్ అయినా పోను అసలు పార్టీకి, అసలు తెలుగుదేశంకి, అసలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే లేకపోతే ఈ పార్టీ అన్న జనాలు కాకుండా సామాన్యమైన జనాలు భాగస్వామ్యం తీసుకోవడం జరుగుతుంది. దాంతో ప్రజలకు కూడా అట్లీస్ట్ అంటే కష్టాలలో ఉన్న వాళ్ళకు ఇక్కడికి వెళ్తే కనీసం ఆయన మాట్లాడడం కానీ, లేకపోతే ఇచ్చే భరోసా కానీ, ఒక నమ్మకం కానీ ఈ అన్నీ కూడా యాడ్ అవ్వడంతో సామాన్యమైన ప్రజలు, సంబంధం లేని ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీకి అసోసియేషన్ అఫిలియేషన్ లేని ప్రజల భాగస్వామ్యం ఈ మధ్య బాగా పెరిగింది. అది లేకుండా పొలిటికల్ పార్టీలు ఏవి కూడా పవర్లోకి రాలేవు, ఓట్లు తెచ్చుకోలేవు, సీట్లు తెచ్చుకోలేవు. తటస్థంగా ఉండే ఓట్లు కానీ, లేకపోతే కొత్తగా మళ్ళీ టర్న్ అయ్యే ఓట్లు ఉండాలి. ఉంటేనే మా 40%. మీరు అనేది 100%. అంటే ఒక పార్టీ అధికారం రావాలంటే కార్యకర్తలు, నాయకులే కాదు, ఊపు కనిపించడానికి కార్యకర్తలు, నాయకులు, సిస్టమ్ బాగా రన్ అవుతుంది అనే దానికి పనికొస్తుంది తప్ప గెలవాలంటే అత్యంత సామాన్యమైన ప్రజలు
పార్టీలతో సంబంధం లేకుండా పరిపాలన పరంగా వారి సమస్యలు పరిష్కరించే నాయకత్వం కోసం ఎదురు చూసినప్పుడు ఆ రకమైన అసోసియేషన్ ఉన్నప్పుడే పార్టీలు అధికారంలోకి వచ్చేటన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ గత తెలంగాణ టూరు మొట్టమొదటి కొంచెం టెన్షన్ వచ్చిన తర్వాత వరంగల్ తర్వాత అఖిలపక్ష సమావేశం తర్వాత బాగా తెలంగాణలో ఇప్పుడు దాదాపుగా ఏ పార్టీనైనా కూడా తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేసే పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్న ఏదైతే కాస్తో కూస్తో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఓవర్కమ్ అయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునాదుల నుంచి నిర్మించిన పార్టీ ఇక్కడ ఉండే అంటే మెజారిటీ ఇక్కడ బీసీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోటల్లాగా ఉన్నాయి. నాయకత్వం కానీ సామాన్య ప్రజలు కానీ వాళ్ళ భాగస్వామ్యం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పార్టీ అని అనుకునే కంటే ఈ కమ్యూనిటీస్ అని పార్టీ మాది అనుకుంటారు. నా కాన్స్టిట్యున్సీలో ముదిరాజ్ కమ్యూనిటీ ఉన్నది, దాదాపుగా 60,000 ఓట్లు ఉంటారు. వాళ్ళు ఈ పార్టీ మాది అనుకుంటారు. అంటే ఈ పార్టీకి చంద్ర రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాయకులు అనుకుంటారు తెలుగుదేశం పార్టీ మాదండి, ఎవరు మా పార్టీని ఎవడే అని అంటే వాళ్ళ భాషలో అట్లా ఫెరోషియస్ గా అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు. ఈ తెలంగాణ అనేది వచ్చేవరకల్లా కొంచెం అప్పుడు ఇది కూడా మందే కదా, ఈ రెండిట్లలో ఏది అనే కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఏదో అడ్డం పడ్డారంట అంటే మిగతా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ టీవీలు పరిస్థితులు అనుకోకుండా అక్కడక్కడ విద్యార్థుల మరణాలు ఇవన్నీ కూడా అయ్యో చంద్రబాబు నాయుడు గారు ఏదో మనకు ఇబ్బంది కలిగేది ఏదో అట్లా ఉండి మెదలకుంటూ ఉండిపోయినరు. వాళ్ళందరూ బయటకు పోయినాను కాదు, అరే ఈ ఒక్కసారి ఏదో ఓటేస్తే మన తెలంగాణ మనకు వస్తుందంట, తెలంగాణ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా. చాలాసార్లు కేసీఆర్ గారు ఎప్పుడు ఉపన్యాసాలు అని చెప్తుంటాడు, ఈ ఒక్క తెలంగాణ వచ్చే వరకు మనందరం ఒక దగ్గర ఉన్నాం, తర్వాత ఎవరు జెండా వాళ్ళదే ఎవరు పార్టీ వాళ్ళదే అని ఆయనే చెప్పేవాడు. సో కొంత కేసీఆర్ గారి మాటల ప్రభావం కూడా కొంత తెలంగాణ సమాజం మీద ఉన్నది. దాంతోనేంది తెలంగాణ వస్తే ఇక మన తెలుగుదేశం మనకే ఉంటుంది కదా, మనకి కేసీఆర్ తోనేం పను ఇంకోరితోనేం పను, ఈ ఒక్కసారి ఇట్లానే అట్లాంటి కొన్ని పరిస్థితులు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం పడ్డదన్న ఒక ఆరోపణ అది కొంత బలంగా రావడము, దాని కొంచెం ప్రజలలో కూడా అవునేమో అన్న అనుమానాలు రావడము, వీటన్నిటి వల్ల కొంత తెలుగుదేశంలో కొంత స్తబ్దుగా ఉన్నా ఎప్పుడైతే చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ పర్యటనలో ప్రతి ఊరిలో చెప్పడం వల్ల ప్రజలకు అనుమానం తొలగిపోయింది. కాంగ్రెస్ అసలు రంగు కూడా బయటకు వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ పరంగా రాజకీయంగా ఇప్పటివరకు మా మీద ఆరోపణలు చేస్తున్న నాయకులు ఎందుకోసం మా మీద ఆరోపణలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణ ఇవ్వాలనుకుంటే అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడని చెప్పింది అబద్ధమే. ఇంత స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి తెలంగాణకు అనుకూలంగా అని చెప్పిన తర్వాత కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ పార్టీలనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, లేకపోతే వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి. రాజగోపాల్ ఒకటి చెప్తే మధుయాస్కి ఇంకొకటి చెప్తే కాంగ్రెస్ పార్టీ నిజంగా సొంత పార్టీలో సమన్వయం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం అనేది కన్సిడర్ అవుద్ది. కానీ సొంత పార్టీలోనే రకరకాల వాదనలు, రకరకాల పోట్లాటలు, రకరకాల ఉద్యమాలు, రకరకాల మీటింగులు పెడుతుంటే వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ ప్రజల్ని కాలుస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత పరిస్థితులను అర్థం చేసుకున్నారు. మా సీమాంధ్రం మిత్రులు కూడా మా నాయకులు కూడా కొంత పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఇక్కడున్న పరిస్థితులు కానీ తెలుగుదేశం పార్టీ పరిమితమైన పాత్రను కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రివేల్స్. ఆ మెజారిటీ అనేది రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందు నిర్ణయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయాలనేది ఇప్పుడు తేలిపోయింది. అదే అంటే ఆపింది కూడా వాళ్ళే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే కేసీఆర్ గారు December 9 ప్రకటన సోనియా గాంధీ చేసింది కదా అంట, 23 ప్రకటన ఆ అమ్మగారే చేసిరు కదా. అంటే ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నది కాంగ్రెసే. మళ్ళీ ఇవ్వగలిగిన సత్తా కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంది. అంటే ప్రభుత్వం చేతిలో ఉంది, కాంగ్రెస్ అని కాదు. ఈ రోజు అనుకోకుండా రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. తెలుగుదేశం పార్టీ మీద పెద్ద బద్నాం పెట్టినా తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నాగం జనార్దన్ రెడ్డి జేఏసీ నాకు మెంబర్షిప్ ఇవ్వలేదని కంప్లైంట్ చేశాడు. మరి ఆయన ఏ పార్టీలో చేరడానికి మనస్కరిస్తున్నట్టు కనబడట్లేదు. టీఆర్ఎస్లో కానీ భాజపాలో కానీ, భాజపాలో చేర్చుకోవాలని వాళ్ళకు ఉంది, టీఆర్ఎస్లో కూడా చేర్చుకోవాలని కానీ ఈయనకి ఇంట్రెస్ట్ కనపడలేదు. టీడీపీ మీద ఏదో ఇంకా వ్యామోహం పోయినట్లేదు. టీడీపీలో చేరతానని ఏమన్నా అంటున్నాడా? మీరే అనట్లేదు, మీతోటి ఏమన్నా ప్రాబ్లం లేదు. నేను ఢిల్లీలో చర్చ వచ్చినప్పుడే మా ఎర్రబల్ దయాకరావు గారికి అదేవిధంగా సీఎం రమేష్ గారికి అందరికి మిత్రుడు కదా, నేను స్పష్టంగా చెప్పిన ఈ పార్టీలో పెరిగిన చెట్టు అయినా, ఈ పార్టీలో ఒక పెద్ద లీడర్గా తెలంగాణ ప్రాంతంలో దట్టు మా కమ్యూనిటీలో
అంటే రెడ్డి సామాజిక వర్గంలో కూడా తెలుగుదేశం పార్టీలో కీలకమైన పాత్ర అంటే మాధవరెడ్డి రెడ్డి గారు కోటాలో మాధవరెడ్డి గారు మాధవరెడ్డి గారి ఆయన తర్వాత కదా, తెలుగుదేశం ఆయన పార్టీలో ఓవరాల్ గా రాష్ట్రంలో కానీ తెలంగాణలో అంటే ప్రత్యేకంగా రెడ్డి కమ్యూనిటీ నుంచి సీనియర్ రిప్రజెంట్ చేసింది నాయం జనార్దన్ రెడ్డి గారు. ఆ గ్యాప్ అంత ఈజీగా ఎవరో వచ్చి ఫిలప్ చేస్తారని రేవంత్ రెడ్డి ఫిలప్ చేస్తాడని అనుకుంటే అది నా తప్పు అవుద్ది, ఆలోచన విధానంలో నాలో కూడా లోపం ఉన్నట్టే. అయితే ఇక్కడ సరే వాట్ ఎవర్ రీజన్స్ ఆయన పార్టీతో డిఫర్ అయి ఉండొచ్చు. ఆ ఇష్యూలో తెలుగుదేశం పార్టీ ఒకసారి లేకిస్తే చాలు, నేను అంతకుమించి డిమాండ్ చేస్తున్నాను గతంలో నాగమన్న చాలా సార్లు అన్నారు. సో ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. రెండోది లెటర్ ఇచ్చిన వెంటనే కొంచెం Positive గా మాట్లాడు. ఒకటి రెండు కన్ఫ్యూజన్ లో పడ్డాడు. పాజిటివ్ గా ఢిల్లీ నుంచి పాజిటివ్ గా మాట్లాడాడు. తర్వాత ఏమైందంటే ఈ జేఏసీలు కానీ మిగతా వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు నాయం జనార్దన్ రెడ్డి గారిని విమర్శించడం, తెలుగుదేశం పార్టీ కోవర్టానో ఇంకోటానో దాంతో అరే నేను ఇంత చేసి రాజీనామా చేసి ఇదంతా చేసి ప్రజలకు పోయి తిరిగి ఎన్నికై మళ్ళదేదో తెలుగుదేశం పార్టీ కోవర్టానో ఇంకోటానో ఆ చెడ్డ పేరు నాకు ఎందుకని ఆయన కొంచెం వెనక ముందు అడిగేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే నాగమన్న కానీ లేదా ఆయనలాగా తెలంగాణ కోరుకునే వాళ్ళను ఎందుకు జేఏసీ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందో ఆలోచన చేయాలి. జేఏసీ అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడానికి ఏర్పడ్డ ఒక సంస్థ. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అనుకూలంగానే కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా సిన్సియర్గా హానెస్ట్గా ఎవరు ఉద్యమం చేసినా కూడా మద్దతు పలకాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు ఆ రకమైన కార్యాచరణ తీసుకోకుండా ఖచ్చితంగా బయటకు వచ్చే ప్రతి ఒక్కరిని మిగతా పార్టీలలో ఉండే శాసనసభ్యులను కానీ కీలకమైన నాయకులను కానీ ఒత్తిడి చేసో భయపెట్టో బామాలో ఏదో రకంగా వాళ్ళు అనుకున్న రాజకీయ పార్టీలో చేరే విధంగా ఒత్తిడి తీసుకొస్తారు. ఈ ఒక్క అంశంలోనే మేము విభేదిస్తున్నాం. కోదండరామ్ గారును, శ్రీనివాస్ గౌడ్ గారును, విఠల్ గారును, లేకపోతే అంతకుముందు మిత్రుడు స్వామి గౌడ్ గారును మేము అప్పుడో ఇప్పుడో విమర్శించింది ఆ ఒక్క పాయింట్లో. వాళ్ళు చెప్తున్న సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకించలేదు, వాళ్ళ ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు, అన్ని రకాలుగా మేము సహకరించినాం. సకల జనుల సమ్మె కంటే ముందు అంటే ఏదైతే జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో తెలంగాణలో ఊరూరా టెంట్ వేసింది మేము, కుర్చేసింది మేము, జెండా కట్టింది మేము, ఉద్యమం చేసింది మేము. చివరాఖరికి మమ్మల్ని ఆకర్షణలో అర్ధరాత్రి కూడా మమ్మల్ని బహిష్కరించింది పొలిటికల్ జేఏసీ నుంచి. మేము వెళ్ళలేదు. పొలిటికల్ జేఏసీని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది, జేఏసీ మమ్మల్ని బహిష్కరించింది. అంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద ఒత్తిడి ఉందో లేకపోతే వాళ్ళకి వ్యూహం ఉందో నాకు తెలియదు. కానీ ఈరోజు సిపిఐ నారాయణ గారు ఈ మిగతా నాయకుల కంటే హానెస్ట్ గా తెలంగాణ ఉద్యమం చేస్తున్నాడు. చెప్పాలంటే టీఆర్ఎస్ నాయకుల కంటే కూడా నెంబర్ గేమ్ లో ఆయనకు నెంబర్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన నిజాయితీలో చిత్తశుద్ధిలో ఆయన పోరాటంలో ఎవరు కూడా వేలెత్తి చూపించలేరు. మర్చిపోవాల్సిన అవసరం ఉంది. సరార్దర్ కాటన్ ప్రాజెక్టులు కట్టిందంటే ఈ రోజు గోదావరి జిల్లాలలో ఆయన విగ్రహం పెట్టుకొని చెప్తారు. ఆయనేమో మన ఆంధ్రప్రదేశ్ వాడు కాదు, మన దేశం వాడు కాదు. అంటే ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకులు నాయకత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏ ప్రాంతం అని చూసే కంటే కూడా వాళ్ళ కమిట్మెంట్ చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీజేపీని కానీ న్యూ డెమోక్రసీని కానీ సిపిఐని కానీ లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళను సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యమంలో. అవసరమైనప్పుడే వాళ్ళందరినీ రమ్మని పిలుస్తారు, ఆ స్పెసిఫిక్ పర్పస్ కంప్లీట్ అవుతానే వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఆ చిన్న లాజిక్ కానీ ఆ చిన్న పాయింట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేవలం దీనివల్లనే ఈరోజు రాజగోపాల్, కౌర్ సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు టీఆర్ఎస్కి వచ్చిన ఓట్లను మాత్రమే తెలంగాణకు వచ్చినట్టు మిగతావన్నీ సమైక్యాంధ్రకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ తప్పిదం ఎవరి వల్ల జరుగుతుంది? జేఏసీల వల్ల, టీఆర్ఎస్ వల్లనే కదా. అరే తెలంగాణలో ఈ పార్టీలన్నీ తెలంగాణకు అనుకునే ఉన్నాయి. ఏ పార్టీకి ఓటు వచ్చినా కూడా ఇవన్నీ తెలంగాణ కోసం వచ్చిన ఓట్లే అని ఒకవేళ కేసీఆర్, కోదండరామ్ గారు ఒక లైన్ తీసుకుంటే ఈరోజు తెలంగాణలో గెలిచిన ఎవరైనా కూడా అంటే లైక్ సిపిఎం ఆర్ అదర్వైజ్ వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ రెండు తప్ప తెలంగాణలో ఇంకా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఓపెన్ గా బాహటంగా మద్దతు పలికిన తర్వాత మమ్మల్ని ఇంకా సీమాంధ్ర నాయకత్వంలో ఈ పార్టీలని సీమాంధ్ర పార్టీలని మరి తెలుగుదేశంకి వచ్చిన ఓట్లని సమైక్యాంధ్రకు వచ్చినట్లు అనుకోవాలా? వరంగల్ హార్డ్ కోర్ వరంగల్లో మాకు 31,000 వచ్చింది మన లాస్ట్ బై ఎలక్షన్ లో. అంటే హార్డ్ కోర్ ఏరియాలో టీఆర్ఎస్ కు 50,000 వస్తే తెలుగుదేశం పార్టీకి 31,000 వచ్చింది. అంటే సమైక్యాంధ్రకు తెలుగుదేశం పార్టీ ఓట్లు పడ్డట్టు వీళ్ళ ఉద్దేశం. చేస్తే వాళ్ళకి లగడపాటి రాజగోపాల్ వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు టీఆర్ఎస్ అండ్ కోదండరామ్ గారి వ్యాఖ్యల వల్ల లగడపాటి వాదనకు బలం చేకూరుతుంది. ఈ రోజు తెలుగుదేశం, సిపిఐ, లేకపోతే న్యూ డెమోక్రసీ, భారతీయ జనతా పార్టీ అండ్ టీఆర్ఎస్
ఈ 4 పార్టీలు తెలంగాణకు 100% అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ సమాజం ఇందులో ఎవరికి ఓటేసినా కూడా తెలంగాణకి వేసినట్టే అని లైన్ కేసీఆర్ అండ్ కోదండరామ్ గారు తీసుకుంటే తెలంగాణ సమాజం ఎవరి వైపు ఉన్నా తెలంగాణ వైపు ఉందనేది వస్తుంది. వాళ్ళు ఎవ్వరు కాదు, ఒక్క టీఆర్ఎస్ మాత్రమే నికార్సైన తెలంగాణ వాదులు, తెలంగాణ పార్టీ, మిగతా పార్టీలని సమైక్యాంధ్ర పార్టీలు అని ఎప్పుడైతే వీళ్ళు అంటున్నారో వీళ్ళే ఆయుధం ఇస్తున్నారు రాజగోపాల్ కు, కారు సాంబశివరావుకు, రాయపాటి సాంబశివరావుకు. చూసారా వరంగల్ 1600తో గెలిచింది టీఆర్ఎస్, ఇక తెలంగాణ వాదం ఎక్కడదంటూ. నేనేం అడుగుతానంటే కాంగ్రెస్ కు వచ్చిన 5,000 తప్ప ఆడ పోటీ చేసిన ప్రతి పార్టీ జై తెలంగాణ అన్నది. అది తెలుగుదేశం ఉండొచ్చు, కొండా సురేఖ ఉండొచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, అందరూ. ఒక కాంగ్రెస్ మొదటి విలను చివరి విలను తెలంగాణ కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ కు వచ్చిన ఒక 5,000 ఓట్లు తప్ప మిగతా అన్ని తెలంగాణకు వచ్చినాయి. కానీ ఇక్కడ కోదండరామ్ కేసీఆర్ గారు మాట్లాడే మాటల వల్ల 50,000 తెలంగాణకు వచ్చినాయి, మిగతా 70,000 తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చినాయని లెక్క వచ్చింది. ఎందుకంటే 45, 46, 47, 48,000 సురేఖమ్మకు వచ్చినాయి, 30,000 మాకు వచ్చినాయి, మిగతా పార్టీల కాంగ్రెస్కి ఒక 5,000, ఇవన్నీ లెక్కేసుకుంటే టీఆర్ఎస్కి వచ్చిన 50,000తో పోలిస్తే 70,000-80,000 యాంటీ టీఆర్ఎస్ వచ్చినాయి. రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ను వ్యతిరేకించి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు, కానీ తెలంగాణను వ్యతిరేకించలే. అయితే ఆ డిఫరెన్స్ చూపించడంలో కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ డిఫరెన్స్ చూపించకుండా ఈ రకమైన వాదన తెస్తున్నది కేసీఆర్ గారు, కోదండరామ్ గారు. అంటే టిఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడడానికి తెలుగుదేశం పార్టీకి వాడే ప్రతి ఓటును సమైక్యాంధ్రకు పడ్డట్టుగా చిత్రీకరించడం వల్ల ఈరోజు సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం మాట్లాడే రాజగోపాల్ లాంటి వాళ్ళ వాదనకు బలం చేకూరుస్తుంది. ఇండైరెక్ట్ గా వీళ్ళిద్దరు కలిసి రాజగోపాల్ వాదనను సమర్థిస్తారు. దానివల్ల ప్రమాదం వస్తుంది. ఈరోజు ఇప్పుడు ఢిల్లీకి పోయి లెక్కలు చెప్పేటప్పుడు ఇప్పుడు సింగిల్ విండోలు గెలిచిండ్రు, జానారెడ్డి గారు జై తెలంగాణ అని లేదా? జానారెడ్డి గారు నియోజకవర్గంలో గెలిచినోడు ఎవడైతే సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉండో ఇంకోటి ఉండో వాడని లేదా జై తెలంగాణ అని? సో తెలుగుదేశం పార్టీ నా దగ్గర ఇప్పుడు 5లో 2 నేను గెలిచిన, 2 ఇట్లా ఒక్కొక్క ఓటుతో పోయింది, 5 సింగిల్ విండోలు ఉంటే. సో మా వాళ్ళందరూ నాతో సహా అందరం మేము జై తెలంగాణ అన్నోళ్ళమే కదా. ఇవాళ వీళ్ళు తప్పుడు వాదన తీసుకురావడం వల్ల ఏ ఒక్క జిల్లాలో కూడా తెలంగాణ ఉనికే లేదని తీసుకుపోయి ఢిల్లీ రిపోర్ట్ ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక్క టీఆర్ఎస్ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం లేకపోవచ్చు, లేకపోతే ఒక సందర్భంలో జరిగిన ఎన్నికలలో కొలబద్ద కాకపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళు చేసే వితండవాదం వల్ల, రాజకీయ స్వార్థంతో కూడుకున్న చేస్తున్న వాదనల వల్ల తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికే దెబ్బ తగులుతుంది. అది కోదండరామ్ గారు, కేసీఆర్ గారు గుర్తించినప్పుడు రాజగోపాల్ లాకటోళ్ళు మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోతుంది. అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తుంది. నాగం జనార్దన్ రెడ్డి గారిని ఏ కారణం చేత ఈరోజు జేఎస్ఎల్ బయట పెట్టిరో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం ముందలా. ఎందుకు మీటింగ్ లో ఆయనకు వస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అంటే మీటింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఫోన్ చేయరా అండి? ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినాను సార్, మన ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేస్తేనే కదా నేను వచ్చింది. నేను ఛానల్ కి వచ్చేస్తాను, నేను డైరెక్ట్ గా వచ్చి నేను కూర్చోలేను కదా. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు దీని బాధ్యత తీసుకొని కోఆర్డినేట్ చేస్తారు. అట్లాంటి నాగం జనార్దన్ రెడ్డి గారు ఏర్పాటు చేసే ప్రతి సమావేశంలో కోదండరామ్ గారు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్తలేడు? పిలవాలనే లాజిక్ ఎందుకు? తెలంగాణ వాది కదా కోదండరామ్ గారు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ప్రతి చిన్న మీటింగ్ కూడా కోదండరామ్ గారు వెళ్ళాలి కదా. కాబట్టి ఇట్లాంటి వాదనలు మేము వద్దన్నమా, వస్తే రావచ్చు కదా అనేది తప్పించుకోవడానికి చెప్పే వాదనే తప్ప ఆ వాదనలో పెద్ద పసలేదు. ఇప్పటికైనా నేను మొన్న ఎక్కడో వినోద్ గారు కలిసినప్పుడు కూడా మీరు చేస్తున్న తప్పిదం వల్ల తెలంగాణ సమాజం అంటే మొత్తం ఇష్యూనే యూనిటీ రావట్లేదు, డివిజన్ వచ్చేస్తుంది. డివిజన్ వీళ్ళు చూపించి ఇవన్నీ సమైకాంధ్రకు పడ్డ ఓట్లు అంటున్నారు సార్. ఇక్కడ ఎంత ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇస్తారు కేసీఆర్, కోదండరామ్ అండ్ టీఆర్ఎస్. ఈ పార్టీలకు పడ్డాయి అన్ని సమైకాంధ్ర ఓట్లు అంటున్నారు. సో ఇంకా తెలంగాణలో ఇన్నోట్లు సమైకాంధ్రకు ఉన్న తర్వాత తెలంగాణ ఎందుకు సార్? అంటే వాళ్ళ వాదాన్ని మనం ప్రాతిపదికను తీసుకుంటే ఇంకా తెలంగాణ అవసరం లేదని వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఏంటంటే జనరల్ గా మీరు ఎట్లా చూస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది ఆయన చెప్పుకుంటున్నారు సీఎం గారు. బట్ అది జనరల్గా ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ ఎలక్షన్. అంటే సార్వత్రిక ఎన్నికతో కానీ ఇతరత్ర కానీ ఈవెన్ లోకల్ బాడీస్ ఎన్నికలతో కానీ పోల్చలేము. బట్ తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని జిల్లాల్లో చూపించింది. టీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో అసలు చూపించలేకపోయింది. ఏంటి? టీడీపీ పర్వాలేదు కొన్ని చోట్ల, ఆంధ్రాలో కొంచెం పర్వాలేదు, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల పర్వాలేదు. అంటే సార్ ఇక్కడ ఈ ఎన్నికల్ని ఓటింగ్ ప్యాటర్న్లో ఉన్న వ్యక్తులు దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మిగతా రాజకీయ పార్టీలకు అసోసియేషన్ కానీ అఫిలియేషన్ కానీ అంటే ఈరోజు
ఈ రాష్ట్ర రాజకీయాలను డిక్టేట్ చేస్తున్నది రైతాంగం. 70% ప్రజలు ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఆ వ్యవసాయం మీద ఆధారపడి కాస్తో కూస్తో భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళు ఇందులో మెంబర్స్. సో నాకు ఒక మండలాన్ని, మద్దూరు అనే మండలం తీసుకుంటే 50,000 ఓట్లు, దాదాపు 45,000 ఓట్లు ఉంటాయి. 3,000 ఓట్లే ఇందులో ఉన్నాయి. అంటే మోరార్లెస్ 7-8%. ఇందులో 90% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు, ఒక డైరెక్టర్కు 200 ఓట్లు అట్లా ఉన్నాయి యావరేజ్గా, 200-250, 13 మంది డైరెక్టర్లని. వాళ్ళు సెలెక్టెడ్గా ప్రతి ఊర్లో 20 మందినో 30 మందినో 40 మందినో హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంట్ చేసేవాళ్ళు. అంటే ఇంకా వాడు ఇంకా ఏ సందర్భంలో వాటమే అన్న పరిస్థితి వచ్చినా కూడా ఇక పార్టీ ఉన్నా ఊడినా నేను కాంగ్రెస్ అని చెప్పుకోగలిగిన అట్లాంటి వ్యక్తులను షార్ట్ లిస్ట్ చేసి అందులో చేర్చుకోవడం జరిగింది. ఎక్కడ అంటే జనరల్గా ఎందుకు పాలకపక్షానికి అనుకూలంగా ఉంటాయి ఇట్లాంటి ఎలక్షన్స్ అంటే, లిమిటెడ్ ఓటింగ్ చేర్చుకునే క్రమంలోనే దాంట్లో ఇట్లాంటి చిన్న చిన్న దీంట్లో వల్ల కొంత లిమిటెడ్ ఓటింగ్ లోకల్ గా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఎన్రోల్ చేసుకునే దాని మీద దానికి డబ్బులు కట్టి ఎన్రోల్ చేయించి, ఇప్పుడు నా దగ్గరనే నేనున్నా 25 సంవత్సరాలలో ఒక్క సింగిల్ విండో కూడా తెలుగుదేశం ఎన్నడూ గెలవాల. అధికారం ఉన్నప్పుడు కానీ 94లో కానీ ఏ రోజు కానీ 5-5 కాంగ్రెస్ చేతుల్నే ఉన్నాయి. మొదటిసారి దాన్ని బ్రేక్ డౌన్ చేయాలని నేను ప్రయత్నం చేసి, సడన్ గా ఎలక్షన్లు పెడతారంటే ఎట్టాగా పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టేది ఏముంది అని కూడా నేను అంత సీరియస్గా అంత కీన్గా అటెన్షన్ ఇవ్వాల. ఏదో నోటిఫికేషన్ ఇస్తారు, కోర్టుకు పోతారు, మళ్ళీ ఏదో ఆర్డర్ తెస్తారని కూడా పెద్ద పట్టించుకోలేదు. లాస్ట్ మినిట్లో పెట్టేటట్టే కనిపించినప్పుడు అన్ని ఊర్లలో మా పార్టీ సింపథైజర్స్ కానీ లేకపోతే మనతో అసోసియేట్ వాళ్ళు కానీ న్యూట్రల్ పర్సన్స్ అందరు వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ అప్లికేషన్లు అన్ని సిస్టమేటిక్గా 350 రూపీస్ ఏదో కట్టాల డబ్బులని వాళ్ళని ఆడితే, ఇప్పుడు ఓటు నీకుంటే నేనెందుకు కడతా అనే పరిస్థితి. ఎక్కడికక్కడ స్థానికంగా మా నాయకులకు చెప్పి మీరన్నా డబ్బులు కట్టుకోండి అని అన్ని అప్లికేషన్లు తీసుకొని పోతే సింపుల్గా ఆఫీసర్ కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చింది, సార్ ఇట్లా బల్క్ ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇస్తే మేము తీసుకోము, ఈచ్ ఇండివిజువల్ వచ్చి అప్లికేషన్ వాళ్ళు పట్టుకొని రావాలని చిన్న అంటే దాన్ని ఆ రూల్ మనం కాదనడానికి చాలా ఆదర్శప్రాయం కనపడుతుంది. దాన్ని మనము వాదన కూడా చేయలేము. ఎందుకంటే ఇంత అంత అవగాహన ఉండి చట్టం మీద అవగాహన ఉన్న వాళ్ళు మనం అట్టెట్లా అని అనడానికి లేదు. అంటే ఆఖరి నిమిషంలో మనకి దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లాంటిది వాళ్ళ ఎన్నేమో ముందు రోజు తీసేసుకోరు. ముందు రోజు మనం పోయి వాళ్ళతో పాటు కన్ఫ్రంటేషన్ ఎందుకు, ఈ రోజు వాళ్ళు సబ్మిట్ చేసుకుంటుంది కదా, రేపు మనం సబ్మిట్ చేసుకుందాం అని మా వాళ్ళకి చెప్పిన, అక్కడ పోయి గ్రూపులు పోయి ఇవన్నీ పోయి తగాదాలు ఇవన్నీ ఎందుకు చేసుకొని ఈ రోజు లాస్ట్ డేట్ మనకు ఉంది కదా, లాస్ట్ డే అన్ని దగ్గరలో మనం చేసుకొని అన్ని గ్రామాలలో ఉండే 5 మంది 10 మంది నాయకులను గ్రామానికి చేసుకొని అట్లా కొంతమందిని తీసుకొని పోతే కలెక్టర్ మా జిల్లా మంత్రి గారు చెప్పిందని ఆఫీసర్లు హ్యాండ్స్ అప్ అన్నారు. నేను ఇదేంది అని కలెక్టర్తో ఎవరితో మాట్లాడిన రూలేగా సార్ మేము ఎట్లా డివైడ్ చేస్తామంటే, అంటే నిన్న జరిగింది కదా, అంటే నిన్న మీరు చిన్న కంప్లైంట్ చేసినా నేను ఆపిండేటోను సార్ అని. అంటే ఇట్ ఈస్ అంటే సింపుల్ మేనేజ్మెంట్. సో అట్లా కూడా నా దగ్గర 2 నేను గెలిచిన. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 22 ఉండేటివి ఇప్పుడు 12కో 13కో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. దీని గొప్ప విజయం అని కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటే 8-9 సీట్లు 8-9 జిల్లాలలో పడిపోయినాక కూడా అది గొప్ప విజయం అని వారు అనుకుంటే ఇక నేను చెప్పగలిగింది ఏం లేదు, నెంబర్స్ మీకే తెలుసు. రెండవది, ఈ రైతులు ఎవరైతే ఉండ్రో ఈ రైతులు కాంగ్రెస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్కి పెద్ద తేడాగా అనుకోరు. వాళ్ళంతా రాజశేఖర రెడ్డిని అభిమానించేవారు. నిజంగా వాళ్ళు తెలుగుదేశానికి ఓటేయడం కొంచెం కష్టం. ఎందుకంటే మాకుండే 30 సంవత్సరాల కాంగ్రెస్ వ్యతిరేక పునాదులు తెలుగుదేశం పార్టీలో ఉండడం కానీ లేకపోతే గ్రామాలలో వాళ్ళతో ఉండే మాకు వైరుధ్యాలు కానీ ఆ ఓటు మాకు రావడం అంత ఈజీ కాదు. ఆ ఓటు వైఎస్ఆర్కి వెళ్ళడం ఈజీ. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మరి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మేము పట్టించుకోలేదు, మేము వాటిని అనేది అది ఉత్తమాటలు సార్ వెంకటరావు సార్. మీ ఎక్స్పీరియన్స్ లో కూడా చెప్పండి. వార్డు మెంబర్ వచ్చినా కూడా రాజకీయ పార్టీలు వదిలి ఊరుకోవు. మనం ఈడికెళ్ళి ప్రచారం చేయకపోవచ్చు కానీ ఆ ఊర్లో ఉండే మన పార్టీ, ఆ వార్డులో ఆ సందులో ఉండే మన వాడు జీవన్మరణ సమస్య కింద తీసుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ దట్ మేము పట్టించుకోలే, మేము ఇగ్నోర్ చేసినాం, దీంట్లో సింబల్ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఎక్కడ సింబల్ ఉండదు, స్థానిక సంస్థల నుంచి కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇవి కానీ గెలిచినోడు కడప జిల్లాలో గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పుకోలేదా, చిత్తూరులో గెలిస్తే వైఎస్ఆర్ అని చెప్పుకోలేదా, కర్నూలు గెలిస్తే వైఎస్ఆర్ అని చెప్పుకోలేదు, అక్కడ కూడా సింబల్ లేదు, బై నేమ్ ఓటింగ్ ఉంటుంది. సో నేను గెలిస్తే ఇండిపెండెంట్ అన్నారు సార్ 2007లో. ఎట్లా ఐడెంటిఫై చేసి నన్ను ఇండిపెండెంట్ అని? మిగతా వాళ్ళని గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ తెలుగుదేశం అన్నారు కదా సార్. అంటే మనము ఆడ సింబల్ లేదు కాబట్టి ఇంకా వేరే రకంగా అని వాదించడానికి బాగుంటుంది, వాస్తవం అయితే అది కాదు నా ఉద్దేశంలో. కాబట్టి ఇక్కడ ప్రజలలో గతంలో ఏదైతే భావోద్వేగం ఉందో అది తగ్గడం మొదలైంది. రాజశేఖర రెడ్డి రైతులే రాజశేఖర రెడ్డి, ఇక అన్ని రకాలుగా రాజశేఖర రెడ్డికి రైతులకు ఉన్న అనుబంధమో ఇంకోటో మనం గత 8-8 ఏళ్ళగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఆ రైతాంగం వైఎస్ఆర్ పార్టీని తిరస్కరించిందంటే ఎక్కడో కారణం ఉంది.
దాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది, మేము కానీ వాళ్ళు కానీ. ఉమ్, రెండవది, తెలంగాణకు వచ్చేవరకల్లా ఉమ్, ఇది తెలంగాణను డిసైడ్ చేసే ఎన్నికలు కావదు అనేది నెంబర్ 1. ఉమ్, అంటే తెలంగాణను ఇది డిసైడ్ చేసేదాన్ని వచ్చి బయటకు మాట్లాడినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా విత్ ఇన్ డేస్ లో పోలరైజ్ తేడా అయిపోతున్నారు. వచ్చేస్తా ఉంది. రెండవది, ఉమ్, కాంగ్రెస్ వాళ్ళు కూడా స్థానికంగా పోటీ చేసిన వాళ్ళందరూ మేము తెలంగాణ అంటున్నాం, మేము ఢిల్లీ మీద పోరాటం చేస్తున్నాం, వంటకాల మీద పోరాటం చేస్తున్నాం, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అధిష్టానం తిడతారు, ఆడపోయి అంత ఉత్తుతుందిలే, ఏదో మేము అంటుంటాం, ఆ మాత్రం అనకపోతే మమ్మల్ని గ్రామాలలో తిరగనిచ్చే పరిస్థితి లేదని. యాజ్ ఇట్ ఈస్గా తెలుగుదేశం అని. టీఆర్ఎస్కు భావోద్వేగం ఒకటే ఆయుధం ఎన్నికలలో. ఆ భావోద్వేగాలు హైగా ఉన్నప్పుడు మెజారిటీ హైగా ఉంటుంది, అది కొంచెం తగ్గినప్పుడు కొంచెం తగ్గుద్ది. సో అక్కడ ఉండే స్థానికంగా ఉండే నాయకులు కొంత తెలంగాణను అంటే కొంచెం ప్రూవ్ చేసుకోగలి, అంటే కొంచెం ఆ అసోసియేట్ అయి ఉండే వాళ్ళు మిగతా పార్టీలలో ఉన్నా కూడా కొంత అసోసియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలను తెలంగాణకు వస్తే మాత్రం టీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ను ఆ పార్టీలో ఉన్న సంస్థాగతమైన లోపాలను బహిర్గతపరిచినే తప్ప ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. చాలా పూర్ లీడర్షిప్ ఇది, కార్యకర్తలు పార్టీ నెట్వర్క్ లేదు వాళ్ళకి. నిర్మాణాత్మకంగా ఎక్కడ పార్టీకి పెద్ద పునాదులు లేవు, ఇంక్లూడింగ్ మెదక్ లో కూడా. హరీష్ దప్తే రెండో లీడర్ పేరు చెప్పండి ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో. వాళ్ళకి అట్లా జిల్లాకు ఒక లీడర్ కూడా లేడు కొన్ని జిల్లాలలో. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉంది, రంగారెడ్డి జిల్లాలో అసలు టీఆర్ఎస్ కు ఈ నాయకుడు ఉన్నాడు పర్వాలేదని ఒక పేరు చెప్పండి. మహబూబ్నగర్ లో కేసీఆర్ గారు రిప్రజెంట్ చేస్తారు పార్లమెంటు, ఈ మధ్యకాలంలో జూపల్ కృష్ణారావు గారు వచ్చిన రెండో పేరు చెప్పండి. నల్గొండ జిల్లాలో ఒక నాయకుడు టీఆర్ఎస్ కోసమో లేకపోతే ఆ పార్టీలో కొంచెం మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఆ ఉన్నోళ్ళు కూడా లిమిటెడ్ సార్, అంటే ఆ స్ట్రేచరు లేకపోతే జిల్లాని కమాండ్ చేయగలిగి ఎన్నికలు చేసుకోగలిగిన స్ట్రేచర్ ఉన్న వాళ్ళు అయితే లేరు మనం చర్చించుకోవడానికి. తాజాగా ఇప్పుడు తెలంగాణ విషయంలో కొత్తగా అంటే పొలిటికల్ పార్టీస్ అన్ని ఒక షేప్కి వచ్చేసి ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా డిసైడ్ చేయాలనే స్టేజ్కి వచ్చాం. మిగతా పార్టీలన్నీ ఆల్మోస్ట్ క్వైట్ అయిపోయాయి. ఎన్జిఓల విషయంలో కొత్తగా ఇప్పుడు పెద్ద కన్ఫ్రంటేషన్ బిగిన్ అయింది. ఇవాళ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు గోపాల్ రెడ్డి లేకపోతే వీళ్ళు కానీ చేసుకుంటున్నారు. మీరు ఇచ్చేది ఇళ్ల స్థలాల దగ్గర నుంచి ఇవన్నీ ఉంటున్నాయి, మేము కట్టుబట్టలతోటి రాజధాని ఇక్కడి నుంచి మార్చేసి మేము కట్టుబట్టలతో వెళ్లాల్సి వస్తుందని వీళ్ళు అంటున్నారు ఏపీ ఎన్జిఓలు. ఇట్లా కొన్ని మళ్ళీ ఒక భావోద్వేగపూరితమైన గతంలో ఎంప్లాయీసే మెయిన్. అప్పుడు ఆంధ్ర ఉద్యోగం కానీ తెలంగాణ ఉద్యోగం కానీ అప్పుడు అటు ఇటు కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఎన్జిఓలు మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు, ఏపీ ఎన్జిఓలు డార్మెంట్గా ఉన్నారు. ఇప్పుడు సడన్ గా వాళ్ళు కూడా ర్యాలీలు గీలీలు అంటున్నారు. ఎట్లా చూస్తే ఏ విధంగా ఉంటుందంటారు ఈ పరిస్థితి? అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే జనసామాన్యంలో కానీ సార్ అడ్మినిస్ట్రేషన్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయిపోతారు కదా. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఏపీ ఎన్జిఓలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు పోలా, మధ్యకాలంలో ఢిల్లీకి పోయి వచ్చారు. కాంగ్రెస్ లో కీలకమైన నాయకులను కలిసి వచ్చిన తర్వాత వాళ్ళకి గలం పెరిగింది, మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది. గతంలో కూడా మేము సమైక్యాంధ్రాన్ని అదే గోపాల్ రెడ్డి గారు చెప్పిండ్రు, లేకపోతే మా విధానం ఇదే అని చెప్పిండ్రు, కన్ఫ్రంటేషన్ కు దిగల. ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ వాళ్ళ మొత్తం విధానంలోనే ఒక రకమైన మార్పు వచ్చింది. దీనివల్ల నష్టపోయేది సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళే. కేసీఆర్ కోరుకుంటున్నది అదే. తిరిగి కలవలేనంతగా విభేదాలు వస్తే ఇంకప్పుడు ఎప్పుడో ఒకసారి తెగాల్చిందే. సో కలవలేనంతగా విభేదాలు వద్దు, మనుషులం కలిసి ఉండాలా, ప్రాంతాలుగా విడిపోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అంటే టెరిటోరియల్ ఏరియాస్ బైఫర్కేట్ చేసినంత మాత్రాన మన బంధుత్వాలు కానీ మన పరిచయాలు కానీ మన ఫ్రెండ్షిప్ కానీ ఇవి కానీ దెబ్బతినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బరంపురంలో ఉన్న తెలుగువాడు ఎవడన్నా కలిసినా మనకు బంధుత్వం ఉన్నా మనం కాదనము. యానం పాండిచేరిలోని యానంలో ఉన్న వాళ్ళని మనం ఏమనుకోము, బళ్ళారి ఉన్న వాళ్ళని మనం ఏమనుకోము. అనంతపురం వాళ్ళు సగం బళ్ళారి రాయచూరు ఆ పక్కన మా గద్వాల ఏరియా వాళ్ళు రాయచూరులో సంబంధాలు చేసుకుంటారు. బళ్ళారిలో అంటే అనంతపురం వాళ్ళు ఆల్మోస్ట్ బళ్ళారి అంటే కర్ణాటకలోనే ఉన్నాయి, కోయంబత్తూరు అంతే. సో ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ పార్టీ టాక్ట్ఫుల్గా దీన్ని విద్వేషం కింద రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఒక ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి ప్రయోజనం కోసం మనం ఈ రకమైన దిశగా ప్రయాణిస్తున్నాము? తెలంగాణ ఉద్యోగస్తులు వాళ్ళని పర్సనల్గా ఇబ్బంది పెట్టేది ఉంటే మేము కూడా వాటిని మద్దతు ఇయ్యము, అలాంటి పరిస్థితి రానియం. సరే ఒక ప్రాంతం విషయంలో వచ్చినప్పుడు ఆ ప్రాంతం విషయం వ్యవహారం వాటన్నిటి కూడా ఇక దానికి చాలా నేపథ్యం ఉన్నది, దానికి చాలా అంటే కొన్ని దశాబ్దాల నుంచి ఒక పోరాటం ఉన్నది. దాంట్లో ఉద్యోగస్తులు కూడా ఒక భాగస్వాములు, దాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అంటే కడుపు గాలినోడికి కడుపు నిండినోడికి కానీ లేకపోతే అన్యాయం జరిగిందని బాధపడేవాడికి అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు చిన్న తేడా ఉన్నది.
దానికి గోపాల్ రెడ్డి కారణమనో లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కారణమనో విఠల్ కారణమని మనం అనట్లేదు. మనం గత 50 సంవత్సరాలుగా ఒక 30 సంవత్సరాలు పర్టికులర్గా 16 జీవో అనుకోండి, అంతకుముందు 36 జీవో బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చింది అనుకోండి, ఏదో ఒక నెంబర్ని అయితే ఇచ్చిండ్రు, ఐడెంటిఫై చేసిండ్రు. నిజంగా వాలంటరీగా అదే గోపాల్ రెడ్డి గారు ఈ ఉన్న వాళ్ళందరినీ వాలంటరీగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వమే మన నియామకాలు అక్రమము నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగినాయని చెప్తున్నప్పుడు మనం వాలంటరీగా వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకి అక్కడికి వెళ్దాం పదాని ఒక పాజిటివ్ ప్రపోజల్తో ముందుకు వచ్చింది అనుకోండి సార్. అసలు ఈ చర్చనే లేదు కదా, రాష్ట్రం విడిపోవాలా కలిసి ఉండాలనే చర్చ లేదు కదా. ఏ ఆర్డర్ ఇచ్చినా దాని మీద ట్రిబ్యునల్ కోర్టు ఇంకోటో మడత పేచీలు పెట్టడం వల్ల అది క్యుములేటివ్ అయిపోయి ఇలా కడుపు కాలుతుంది. అరే మాకు ఏ ప్రభుత్వం ఏది ఇచ్చినా ఏది అమలు చేస్తలేదు, అదే మా తెలంగాణ మాకుంటే ఈ అన్ని లేవు కదా. అంటే అల్టిమేట్ గా సర్వరోగ నివారణ అనే పరిస్థితిని వాళ్ళు కల్పిస్తున్న సందర్భాన్ని కూడా చూడాలి. ఇంకా సరే వాళ్ళ ప్లాట్ల కేటాయింపులు అవి ఇంటర్నల్ గా వాళ్ళ అంటే లోతుగా ఏముందో మాకు కూడా అంటే ఓవరాల్ గా ఇష్యూని చూసేటోళ్ళమే కానీ లోతుగా తెలియదు. అయితే దయచేసి ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఇద్దరు కూడా ఒకళ్ళ ఇంట్రెస్ట్ లో ఒకళ్ళ ఎంప్లాయీ ఇంట్రెస్ట్ కాపాడుకునేవాళ్ళు. అది చెరిగిపోయి కొంత ఇద్దరు సార్ ఇప్పటికే ప్రతి దాంట్లో డివిజన్ వచ్చింది, సంఘాలు సపరేట్ అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో డాక్టర్స్, లాయర్లు, ఆటోలు, రిక్షాలోడు, నువ్వు ఏదైనా తీసుకోండి, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, లాయర్లు, ఇక ఏదన్నా చెప్పండి సార్, అన్నిట్లలో విభజన అనేది జరిగిపోయింది. జర్నలిస్ట్ అన్నిటికంటే మర్చిపోయినది చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. చివరాఖరికి ప్రతిపక్ష పాత్ర ఎవరు అధికారంలో ఉన్న కీలకమైన ప్రతిపక్ష పాత్ర పోషించేది జర్నలిస్టులు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అవినీతి అంటే కుళ్ళును కానీ లేకపోతే నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలలో లోపాలు కానీ పరిపాలనలో వైఫల్యాలను కానీ ఎత్తి చూపే జర్నలిస్టులలో కూడా కాటకారికలుగా గీత గీసుకున్నట్టున్నాయి సార్. ఇక దీన్ని మనం ఒక్కొక్క రకంగా పెంచుకుంటూ పోవడం వల్ల ఇంకా అది చెడుకు దారితీస్తుంది తప్ప వైషమ్యాలను రెచ్చగొట్టుకోవడమే తప్ప అది చివరాఖరికి భౌతిక దాడులు అనే స్టేజ్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది తప్పితే ఆ రకమైన పరిస్థితులు లేకుండా ఉండడమే మంచిది. మేము కూడా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అది మీరు మా అవసరాల కోసం సృష్టించే గందరగోళంలో మీరు పడకండి. అది కాంగ్రెసా, టీఆర్ఎసా, తెలుగుదేశమా, ఇంగోరా రాజకీయ పార్టీలకు స్పెసిఫిక్ పర్పస్ లిమిటెడ్ పర్పస్లా లిమిటెడ్ వ్యక్తులను వాడుకుంటాం. ఆ వాడుకునే క్రమంలో వాళ్ళు పావులై తెలియకోకుండా అందులో ఇరుక్కొని తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు, సిస్టమ్ కొలాప్స్ అయింది. 60 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని కష్టపడి నిర్మించి ఒక కొలిక్కి అమెండ్మెంట్స్ తెచ్చి దాన్ని ఇప్పుడు ఇటలీ ఉంది అనుకోని 300 ఏళ్ళలో 400 ఏళ్ళలో అయింది డెమోక్రసీ. వాళ్ళు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఎవాల్వ్ అయిపోయిండ్రు. మనం ఎవాల్వింగ్ స్టేజ్ లో ఉన్నాం. ప్రజాస్వామ్యమే నా ఉద్దేశంలో అయితే ప్రజాస్వామ్యం సంపూర్ణంగా సామాన్య ప్రజలకు ఏదో తెలిసిపోయింది, సామాన్య ప్రజలు ప్రజాస్వామ్యం 100% అనుభవిస్తున్నారని అయితే నేను నమ్మట్లేదు. అంటే వాడికి నిజంగా బెనిఫిట్స్ వాడికి స్ట్రైట్గా చేరి వాడి హక్కును వాడు ఉపయోగించుకొని మనల్ని ఖచ్చితంగా నిలబెట్టి అడిగే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి నిజంగా అంటే ప్రజాస్వామ్యం వాళ్ళకి నిజంగా వాళ్ళకు ట్రెండ్ కనపడుతుంది. ఓటేయటంలో వాళ్ళు ప్రిఫరెన్స్ 60 సంవత్సరాల తర్వాత స్లోగా అంటే మీకు 52 ఎన్నికలు 57 ఎన్నికలు అట్లా మీరు 68 ఎన్నికలు అట్లా 82 83 అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్ ఆ చైతన్యం ఎంత పెరిగిందని అంటే ఇంకా స్పీడ్ ఎత్తుకుంది. అప్పటి వరకు చాలా స్తబ్దుగా కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్న అధికారం కానీ రాజకీయాలు కానీ 83 తర్వాత చాలా స్పీడ్ గా పూర్తిగా ప్రజల పరమైపోయినట్టు అయ్యింది. సో ఇప్పుడు అది స్లోగా ఎవాల్వ్ అవుతుంది. అంటే క్వాలిటీ కోసము ప్రయత్నాలు చర్చలు జరిగే సందర్భం. ఈ సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ ఉన్న సందర్భాన్ని ఉపయోగించుకొని దానివల్ల ప్రయోజనాలు పొంది ఎవరన్నా ఏమన్నా చేసుకొని మాకు ప్రయోజనం వస్తే చాలు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బింద్రన్ వాళ్ళే ఖలిస్తాన్ మూవ్మెంట్కి ఆయన ఇక్కడ లేడు. ఒక రాజకీయ పార్టీ ఆ నాయకురాలు లండన్లోనే బింద్రవాళ్ళని తీసుకొచ్చి పంజాబ్లో కేవలం అంటే పరిమితమైన రాజకీయ ప్రయోజనాని కోసం మొదలు పెడితే అది ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో వచ్చి ఎక్కడికో నెత్తి మీద కూలింది. తమిళనాడు ఎల్టీటీ మూవ్మెంట్ను ఒక స్పెసిఫిక్ పర్పస్కు మొదలుపెట్టి సపోర్ట్ చేసి ఇటు చేసి అటు చేసి గందరగోళం చేసి తర్వాత పీస్ కీపింగ్ ఫోర్స్ని అక్కడికి పంపించి ఆ ప్రభుత్వంతో చేసి గందరగోళం చేయడం వల్ల జరిగిన దుర్ఘటన మనం చూసినాం. సో ఈ సందర్భంలో కూడా ఒక రీజనబుల్ కాజ్ను రాజకీయ ప్రయోజనానికి వాడుకోవడానికి ఎక్కువ ఓవర్ ఆమ్టిస్ట్ చేసింది అనుకోండి సార్. దీని ఫలితం
అంటే అది వాళ్ళు అర్థం చేసుకుంటలేరు ఈ ఫలితం ఎటు టర్న్ అవుట్ అయింది, ఏం జరుగుద్ది, ఏంది అనే దాన్ని కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే చరిత్రలో జరిగిన సంఘటనలు మనం ప్రాతిపదిక తీసుకున్నప్పుడు ఇట్లాంటి మనం ఓవర్ గా ఆన్ ట్విస్ట్ చేస్తే అంటే ఎక్కువ చేయి మలిపెట్టి తిప్పితే తెలంగాణ కూడా వాళ్ళు మొదలు పెట్టింది వాళ్ళు చేయి దాటి. అదే సార్ నేను అదే అంటున్నా. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు మలి ఉద్యమం తెలంగాణని కేసీఆర్ మొదలు పెట్టింది అనుకుంటారు. సార్ తప్పు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టింది. మీకు తెలుసు కదా సార్ 2000 సంవత్సరంలో సోనియా గాంధీకి రిప్రజెంటేషన్ ఇప్పించి చిన్నారెడ్డి గారి నాయకత్వంలో అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్కు రిప్రజెంటేషన్ ఇప్పించి 42 మంది తెలంగాణ ఎమ్మెల్యేలతో సంతకం పెట్టి ఒక స్టేజ్ లో అసెంబ్లీలో సపరేట్ సీట్లు వేయండి స్టేజ్ పోయాడు. నాయకత్వం వనపర్తిలో చిన్నారెడ్డి గారు 10,000 మందితో మీటింగ్ పెడతాం ఈ ఎమ్మెల్యేలతో అంటే 50,000 మంది వచ్చారు 2000 సంవత్సరంలో. ఇదేదో బాగుందని తర్వాత 2001లో కేసీఆర్ గారు అనుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో కరడు కట్టిన సమైక్యవాది అన్నట్టుగా ఆయన కుటుంబం అంతా సమైక్య కోసమే బతుకున్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా సార్. నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడానికి మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. సో ఆ ఉద్యమము తిరుక్కొని అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే 42 మంది ఎమ్మెల్యేలు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వలేరు కదా సార్. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకదు కదా. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ గేమ్ మొదలు పెట్టింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలవుతుంది. అంటే స్వార్థంతో కూడుకున్న ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దీర్ఘకాలికంగా అవి ఖచ్చితంగా తిరిగి మన నెత్తి మీదనే కూలుతుందని చెప్పి అటు పంజాబ్ను కానీ ఇటు తమిళనాడును కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ను కానీ ఒకవేళ విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుంటే బాగుంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను సార్. పొలిటిగా ఇంకొక క్వశ్చన్ అడిగి అసలు విషయానికి వద్దాం. మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యాత్ర ఇప్పటికే 122,000 కిలోమీటర్స్ అయింది. ఒక పెద్ద ఉద్యమం లాగా చేస్తూ ఉన్నారు. సో షర్మిల కూడా మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్టివిటీ జనరేట్ చేయాలి కదా. బట్ ఇంత జరుగుతుంటే పార్టీకి ఒక రివైవల్ వస్తుంది, పార్టీ పర్వాలేదు, మళ్ళా తెలుగుదేశం పార్టీ ఫోర్స్గా ఎమర్జ్ అవుతుంది, చంద్రబాబు నాయుడు పట్ల కూడా ప్రజల్లో సానుభూతి ఒక అవగాహన పెరుగుతుంది అనుకున్న స్థితిలో మీ పార్టీ నుంచి ఎందుకు వరుసన నిన్న ఈస్ట్ గోదావరిలో రామారావు వెళ్ళిపోయాడు. ఆయన కొంత రోజులుగా అనుకుంటున్నది ఎమ్మెల్సీ బొడ్డు రామారావు. ఇవాళ ఈ పాతపట్నం లీడర్లు మోహన్ రావు సరే ఓల్డ్ లీడర్ అనుకోండి ఆయన, బట్ ఎమ్మెల్యే వీళ్ళు కూడా వెళ్ళారు. ఎందుకు వీళ్ళు అంటే ఇదేంటి సడన్గా జరిగిందంటారా లేకపోతే కొంతకాలంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు కొంతమంది మిగతా టీడీపీలోంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెడుతుంది. టైమింగ్ ప్లానింగ్ ప్రకారం జరుగుతుందంటారా లేకపోతే నిజంగానే టీడీపీలో ప్రాబ్లం వచ్చి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళారా? అంటే సార్ ఇక్కడ అంటే 2 ఇష్యూస్ సార్. అంటే ఒక పొలిటికల్ పార్టీని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా మనం అనుకుంటే బట్ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అనుకోండి, ఒక షాప్ అనుకోండి, పాత షాప్లో ఫిక్స్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, కొత్త రిక్రూట్మెంట్స్ అనేది లిమిటెడ్ ఉంటుంది. ఎందుకంటే పాతవాడు ఉన్న తర్వాత కొత్తవాడిని తీసుకొచ్చి ఆ కుర్చీలో మనం కూర్చోబెట్టాలన్నా కుదరదు, అంటే ప్రాబ్లం వస్తుంది. కొత్తగా షాప్ ఓపెన్ చేసినప్పుడు తొందరగా కొన్ని ఎక్కువ రిక్రూట్మెంట్స్ కానీ తక్కువ రిక్రూట్మెంట్స్ కానీ లేదు సార్. అంటే 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 ఇది చిన్నదాన్ని అంటే ఈ స్థాయిని మనం లెక్కేసుకొని ఎక్స్పాండ్ చేసి ఒక రాజకీయ పార్టీకి అప్లై చేసినప్పుడు కనిపించే సూత్రం చెప్తున్నాను నేను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా 82-83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అసలు ఇరగబడి చేరిపోయినారు. స్లోగా అది 85, 89, 94 వచ్చే వరకల్లా తగ్గిపోయింది చేరికలు అనేది. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎక్కడైనా సీట్ ఆశించేవాడు కానీ నియోజకవర్గాన్ని మెయింటైన్ చేసే నాయకులు కానీ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క దగ్గర 2, 3, 4 కూడా ఉన్నారు. ఆ 2, 3, 4లో ఒకరికే మనం టికెట్ ఇవ్వగలిగింది. మిగతా ఒకరికో ఇద్దరికో ఏముంటది, ఇక నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా కంటెస్ట్ అయితే చేయలేను, గెలుచుడు సంగతి తర్వాత. గెలవడం అనేది ఎవరి చేతుల్లో లేదు, అప్పటి పరిస్థితులు ఈక్వేషన్స్ రకరకాలు ఉంటాయి. నేను ఇన్నేళ్లు చేసిన కంటెస్ట్ చేయడానికే కష్టమైన పరిస్థితులు ఉంటే ఇంకా నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? ఫర్ ఎగ్జాంపుల్ తాజా ఉదాహరణ మా సంకినేని వెంకటేశ్వరరావు గారు నల్గొండ జిల్లాలో మా మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ లీడర్, అంటే కమిటెడ్ లీడర్. అంటే దాంట్లో ఇంకేం ఒక % కూడా అనుమానం లేదు. ఆస్తులు పెట్టాయన ఇంకా అంటే ఎన్నికల కోసం రాజకీయం కోసం పార్టీ కోసం నిజంగా ఒక మనిషి చేయగలిగిన అన్ని చేయగలిగినోడే. ఆయన సూర్యాపేట ఎక్స్పెక్ట్ చేసిన టికెట్. సూర్యాపేటలో ఆల్రెడీ మాకు ఒక ఎక్స్ జడ్పీటీసీ ఉండి మాకందరికి మిత్రుడు, మా బ్యాచ్మేట్ ఇక్కడ రమేష్ అనే రెడ్ల పిల్లోడు ఉన్నాడు. ఆయన లోకలు 100% ఆయనకి ఇవ్వాలని ఆ జిల్లా లీడర్లు కానీ మేమందరం కూడా అరే లోకల్కి ఒక నాయకుడు ఉన్నప్పుడు మళ్ళీ బయట నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేది ఎక్కడ కుదురుతుంది, ఆల్టర్నేట్ ఏమన్నా చూద్దామని మేము అన్నాం. ఆయన ఒకటే సింపుల్ ఇదే చెప్పిండు, రేవంత్ కరెక్టే మీరు చెప్పింది. నేను ఇన్నేళ్ళు రాజకీయాలలో ఉండి 30 ఏళ్ళు పార్టీలు ఉండి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేకి ఎదిగి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను పోటీ చేయకుండా ఉండమంటారా? నన్ను ఏం చేయమంటారు? తెలుగుదేశంలో ఉండమంటున్నావు బాగానే ఉంది, మీరు అందరు మిత్రులు, మిమ్మల్ని అందరిని వదిలిపోవడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నన్ను ఏం చేయమంటావు చెప్పు, నీకైతే ఉద్యోగం ఉంది, నీకేం నొప్పి తెలవట్లేదు, నా ఉద్యోగం సంగతి ఏంది చెప్పు అని అడిగాడు. నిజంగా నేను సమాధానం చెప్పలేకపోయినా. నిజంగా వెళ్లే ముందు
ఆపగలిగినంత ఇంటిమసీ ఉంది నాకు ఆయనతో. ఓకే. ఎన్నికలతోలే అన్న ఉండు అని చేయబట్టుకుంటే ఆపగలిగిన ఇంటిమసీ ఉంది. సరే ఉంటా, ఏం చేయమంటావు చెప్పు. 2014 ఎన్నికలలో నన్ను ఇంకా నా ఏజ్ అయిపోతుంది. 2014 నేను పోటీ చేయకపోతే జిల్లాలు నోవేర్. 9లో ఆయనకు పొత్తులో టికెట్ ఇవ్వలే, పొత్తులు ఉన్నాయి ఇదే అదని అడ్జస్ట్మెంట్లో ఆయనకి ఇవ్వలే. ఒకటే వెల్మాస్కి ఇస్తామని చంద్రబాబు గారికి ఇచ్చినాం, రెండో వెల్మాకు పొత్తులో ఇచ్చే పరిస్థితి లేక. సో నన్ను ఏం చేయమంటావు, 14 నేను చేయకపోతే అవుట్ ఆఫ్ ఫీల్డ్ అయిపోతాను నేను. 4లో ఓడిపోతే 9లో టికెట్ ఇవ్వలేదు, 14లో మీరు టికెట్ ఇవ్వకపోతే 15 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత నన్ను ఏం చేయమంటావు చెప్పు. సో ఇంకా నాకు విధి లేని పరిస్థితి, నేను పోతున్నా. ఇంకా మీరు నన్ను అడగడం కూడా అనవసరము. నాకు ఉన్న దాంట్లో 100% నాకు సీట్ అష్యూరెన్స్ ఉన్నది ఇక వైఎస్ఆర్ ఒకటే. సరే ఇక సిద్ధాంతం మిగతాయి అని ఇంకా మళ్ళీ ఇక మనం చేరాలనుకున్నప్పుడు ఇక ఏదో ఒకటి లాజిక్ చెప్తాం కదా సరిగ్గా. సరే దాని జోలికి వెళ్ళదు. అట్లనే చాలా వరకు సిట్టింగ్ వాళ్ళు కానీ లేకపోతే అవకాశం లేకుంటే కొంచెం స్థాయిగా ఉన్నారు కదా సిట్టింగ్ వాళ్ళు. నెక్స్ట్ నాకు ఇక్కడ ఈ సమస్య ఉన్నది, లేదా అక్కడ ఉండే సామాజిక వర్గాల నేపథ్యం కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. మా సామాజిక వర్గం అంతా అటు పోతుంది, నన్ను ఏం చేయమంటావు ఇటుండి. మా వాళ్ళు నా మీద ఒత్తిడి తెస్తున్నారు, మా వాళ్ళంతా ఒత్తిడి తెస్తుండ్రు, నాకు అటు పోక తప్పని పరిస్థితి. ఇప్పుడు రాయలసీమ జిల్లాలల్లా చాలా మంది రెడ్లో వీళ్ళు వాళ్ళు పోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి ఫ్యామిలీ ఉంది, హిస్టారికల్ ఫ్యామిలీ రాజకీయంగా. అంటే ఓ రకంగా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు జిల్లాను విజయభాస్కర్ రెడ్డి గారికి ఎదురుగుండి నిలబడ్డ కుటుంబం కదా. ఇక ఉండే వాళ్ళందరూ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళందరూ మాకు మంచి దగ్గర మిత్రులు. సరే పార్టీ ఏదన్నా ఉండని. సో ఏందన్నా మీరు ఇంత పెద్ద కుటుంబం, భాస్కర్ రెడ్డి గారు లాగటోళ్ళతో పోటీ పడ్డోళ్ళు, మీరు అయ్యప్ప రెడ్డి గారు ఆ కాలం రాజకీయం చేసే కుటుంబం, ఏం చేయాలా? మన వాళ్ళందరూ అటు బోధం పాని ఒత్తిడి చేస్తారు. ఇక వాళ్ళందరినీ కాదని మేమేం చేద్దాం? సో అంటే కారణాలు లోతుగా పోయి ఒక టైంలో ఒక పరిస్థితి ఉన్నది సార్. అది ఇట్లా కాకుండా కొంతమంది ఏంది, మా సామాజిక వర్గం అందులో ఎవరు లేడు, ఇప్పుడు ఫస్ట్ పోతే జిల్లాలు నాకే మంత్రిస్తా అంటుండు. ఇప్పుడు భాస్కర్ రామారావు గారు ఉన్నారు, ఆయన కొడుకు పార్లమెంట్ టికెట్ కావాలా? ఆ టికెట్ ఆల్రెడీ పార్టీలు గతంలో చేసిన వాళ్ళకు ఎవరికో పార్టీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఎవరికో. ఇప్పుడు ఆయన నా కొడుకు ఎంపీ కావాలంటాడు. ఇక నీకు ఎమ్మెల్సీ ఇచ్చి నీ కొడుకు ఎంపీ ఇచ్చి ఇంకోటి ఇచ్చి ఆడ నాయకులు లేనప్పుడు ఆల్టర్నేటివ్ చేయడం అనేది, దానికి ఇంకా మేము తెలుగుదేశంలో ఇవ్వడలేకపోతే ఏదో ఒక కారణం. అంటే ఇక నేనేమంటున్నా అంటే కొద్దిమంది దురాశ వీళ్ళందరికీ ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్సీలు చేసి ఇప్పుడు కొద్దిమంది మీలాంటి వాళ్ళు ఫైట్ చేసి వచ్చారు. అది మీ నెవరోన్ రైట్ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఈవెన్ ఎర్రనాయుడు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇండివిజువల్గా స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు. బట్ కొంతమంది 90% ఆఫ్ టీడీపీ పార్టీ క్రియేటర్ చేసి వెళ్ళిపోతారు. అదే సార్ నేను ఏం చెప్తున్నా అంటే దీన్ని ఇంకా నేను బాగా ఆలోచన చేసింది సార్. కొద్దిమంది దురాశ పరులు ఒక దగ్గర గుంపుగా జాయిన్ అవుతుండ్రు, ఆ గుంపు ఎక్కువ కాలం ఉండదు అనేది నా విశ్వాసం సార్. అంటే ఈ చేరేటోళ్ళు అందరినీ మీరు ఎవరినైనా ఒక పర్సన్ తీసుకొని ఆ పర్సన్ నేపథ్యము, ఆయన కోరిక, ఆలోచన, అల్టిమేట్ గా వాళ్ళ డెస్టినీ ఏం కోరుకుంటుంది అనేది ఒకసారి చూడండి సార్ ఎవరినైనా కానీ. సో ఏమైతుంది అప్పటికప్పుడుగా ఇప్పుడు నిన్న విజయనగరం జిల్లా అనుకుంటా మా పార్టీ నుంచి ఎక్స్ ఎమ్మెల్యే విప్పు ఇవన్నీ చేసిన వాళ్ళు అందులోకి పోయి ఆయన కాకుండా ఇంకోరికి టికెట్ ఇస్తున్నాడు, సమాధాన రాజులకి ఎవరికో ఇస్తున్నాడే, మా బీసీలకు కాదని రాజులకి ఎందుకు ఇస్తారు, ఈ పార్టీలో బీసీలకు న్యాయమే లేదని బయటకు వచ్చారు. అంటే కొంత టైం పడుతుంది సార్. ఇప్పుడు పోగానే వాతావరణం అర్థం కాదు కదా. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 5 మంది నుంచి 9 మంది వరకు ఆస్పిరెంట్స్ ఉన్నారు సార్. 100% నాకు టికెట్లు వస్తాయని నమ్ముతున్నారు కూడా వాళ్ళు. అంటే ఆస్పిరెంట్స్ ఉండడం వేరే ఏ పార్టీలో అయినా ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు నాకే ఇస్తా అన్నాడు జగన్ రెడ్డి, నేను జైలుకి వెళ్తే జగన్ రెడ్డి మాట తప్పడంటుడు. ఒక్కొక్క నియోజకవర్గాలు 8 మంది 9 మందిని 5 మందిని అయితే పోటీ చేయించలేడు కదా సార్, ఒకరికే కదా ఇవ్వాల్సింది. చిరంజీవి గారు ఏ అంశంతోనైతే దెబ్బతిన్నారో సేమ్ ఓల్డ్ హార్సెస్ ను చిరంజీవి గారు తీసుకున్నారు. ప్లస్ వచ్చిన వాళ్ళకల్లా టికెట్ అన్న ఇది చెప్పిండు. మూడోది కులం అనే కార్డు వాడినరు. ఇట్లాంటి చిరంజీవికి తాజా మాజీ ఉదాహరణ మన కళ్ళ ముందలు ఉంది. ఇప్పుడు ఈ పార్టీకి ఆ పార్టీకి పెద్దగా తేడా ఉందని నేను అనుకోవట్లేదు. బై ఎలక్షన్ రిజల్ట్స్ దానికి కారణాలు వేరుగా, దాన్ని ఇంకా ఎక్కువ విశ్లేషించాల్సిన అవసరం లేదు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ 1,75,000తో గెలిచిండు కడప పార్లమెంట్ లో. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 5,21,000 గెలిచిండు. అంటే రాజశేఖర రెడ్డి కంటే పెద్ద లీడర్ అన్న జగన్మోహన్ రెడ్డి. అదే రాజశేఖర రెడ్డి పులివెందులో కంటెస్ట్ చేస్తే 30,000 40,000తో గెలిచిండు అసెంబ్లీలో. విజయమ్మ గారు 90,000-95,000తో గెలిచిండ్రు. అంటే పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి కంటే కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసి అభివృద్ధి చేసి నా క్యాడర్ను లీడర్ను ఆదుకున్న నాయకురాల విజయలక్ష్మి గారు ఏమన్నా రాజశేఖర రెడ్డి కంటే మిగతా ప్రాంతాలు వదిలేద్దాం సార్. రాజశేఖర రెడ్డి గారు అనేటోడు 25 సంవత్సరాలు పులివెందులో గుత్తాధిపతి ఇట్లా పిడికిలు బిగిస్తే బిగించినట్టు ఉండే సార్. అట్లాంటి సందర్భంలో కూడా 50-60 వేలు దాట్లా
ఈరోజు 1,00,000కి వచ్చింది. అంటే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సమయము సందర్భము ఏం జరిగింది అనేది. మన సింగిల్ విండో తెలుగుదేశం గెలిచింది, అదే పులివెందుల నియోజకవర్గంలో. అంటే సిచ్యువేషన్ లో ఒక్కొక్క సమయం సందర్భంలో కూడా కొంత తేడా ఉంటది. ఏదేమైనా తెలుగుదేశంలో నుంచి పోయే వాళ్లకు ఒక రకమైన చపల చిత్తము, భయము, కొంచెం స్వార్థం పాలు. అంటే ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు బాగున్నప్పుడు పార్టీ మమ్మల్ని అందరికి చేసింది. పార్టీ బాగున్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని మంత్రి పదవులు తీసుకోలేదు కదా సార్. ఆయన ముఖ్యమంత్రి అయితే మిగతా వాళ్ళకే పంచిపెట్టింది కదా, కార్పొరేషన్లు ఉండని. ఇప్పుడు వేణుగోపాల్చారి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ 30-33 ఏళ్ళకి సెంట్రల్ మినిస్టర్స్. వాళ్ళ అంటే పవర్ అంటే మీరు 25 సంవత్సరాలకు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్. ఇవాళ 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు 30 ఏళ్ల క్రితం మంత్రులు అయిన 30 years కు వాళ్ళ సెంట్రల్ స్టేట్ మినిస్టర్స్ వాళ్ళకంటే అసలు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి జరగనంతగా, ఎవరికి మేలు జరగనంతగా జరిగిన నాయకత్వం ఈరోజు ఈ ఒక్కసారి గెలుస్తాం ఓడతాం అని ఒక అనుమానం వస్తేనే పార్టీని వదిలేసిపోతుందంటే వీళ్ళని ఏ రకంగా విశ్లేషించాలి? ఇంకా అట్లాంటి వాళ్ళు ఉండడానికంటే పోవడమే మేలు సార్. కనీసం ఎవడన్నా కొత్తోడు పుట్టుకొస్తాడు, మళ్ళీ 25 సంవత్సరాలు ప్రజలకు పనికొచ్చే నాయకత్వం అన్న వస్తుందని అయితే నా భావన సార్. ఓకే, ఇక మీరు బాంబ్షెల్ రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి సంచలనం కలిగించేటువంటి ఒక చేస్తుంటారు మీరు ప్రత్యర్థుల మీద. సో మిమ్మల్ని కాసుకోవాలి ఇప్పుడు మిగతా వాళ్ళు. సడన్గా ఆగస్టాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద, వైఎస్ఆర్ కుటుంబం మీదకి మీరు బాంబు చేశారు. ఏంటి బేసిస్ ఏంటి దానికి? ఏదో రకరకాలు ఏదో ఖమ్మం లింకు, లేకపోతే బ్రదర్ అనిల్కి సంబంధించి మత ప్రచారానికి సంబంధించి హష్కే ఎవరో ఉన్నారు ఆయన లింకులు. అంటే ఏదన్నా బేసిస్ చూసి మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాకే కొంచెం దీని గురించి అందరూ హోంవర్క్ చేయాలి. ఈవెన్ ఛానల్స్ కానీ మీడియా కూడా అందరు దీని మీద హోంవర్క్ చేయడం. ఇదేంటి ఇప్పటిదాకా అక్కడెక్కడ ఉంది, అదే తేటలేదంటే మధ్యలో ఆంధ్రాకి వచ్చి పడింది ఏంటి అది? మీరు అంటే జస్ట్ ఒక రాయి విసిరారంటారా, లేకపోతే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? సార్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. అగస్టా వాళ్ళ ఆయన ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి అగస్టాలో ఆ రోజు జర్నీ చేయలేదు, బెల్లో బేడ అగస్టా ల్యాండ్ అయ్యింది మొన్న తగలబడిపోయింది. సో ఈ అగస్టా డీల్లో కానీ లేకపోతే అగస్టా ఇక్కడ డౌన్ అయి ఉండటంలో కానీ ఇవన్నీ ఉన్నాయి. నేను జూబుడి ప్రభాకర్ రావు గారి మీతో మాట్లాడితే నేను ఆ రోజు ఆయన ఫస్ట్ ఎల్ఈజ్ అగైనెస్ట్ కుట్ర థియరీ, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కుట్ర థియరీ ఉంది. సో దాన్ని ఆయన అటు తీసుకెళ్తున్నాడు దాన్ని ఒక విధంగా. మీరు ఏ బేసిస్ ఏంటి, ప్రాతిపదిక ఏంటి, మీరు దేనికి నిలబడి ఉన్నారు ఇవాళ అదే ఆరోపణ మీద? 100% ఆరోపణ కట్టుబడి ఉన్నాను సార్. నేను ఒకసారి ఆరోపణ చేసేటప్పుడు కానీ, ఒక సబ్జెక్టును డీల్ చేసేటప్పుడు కానీ నేను వ్యక్తిగతంగా కన్విన్స్ కాకపోతే నాకు ఎవరు చెప్పినా కూడా నేను చేయను. ఒకవేళ ఎవరని చెప్తే దాంట్లో ఉండే సాధక బాధకాలతో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నాయకుడు ఒకవేళ ఏదన్నా సందర్భంలో ఒక ఇష్యూ మీద వచ్చినప్పుడు బాస్తో నేను చాలా ఓపెన్గా డిస్కషన్ చేస్తాను. ఈ పర్టికులర్ ఇష్యూలో, ఎంఆర్ ఇష్యూలో దాదాపుగా 0 నుంచి 100% రాజకీయం కోసం అనుకోండి, అకాడమిక్ ఇంట్రెస్ట్ అనుకోండి, పూర్తి స్థాయిలో నేను స్టడీ చేసిన. 2002లో సార్ ఇచ్చిన నోటిఫికేషన్ నుంచి మొదలు పెడితే మొన్న జరిగిన కుంభకోణాలు, అంటే దీని వరకు దాంట్లో ఉండే బీపీ ఆచార్య గారి జైలు, జగను, పాత్రలు, విలాసు, వీటన్నిటిని డైరెక్టర్లు, చేరికలు, కూడికలు, తీసివేతలు, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు, ఈ అంటే మామూలుగా ఈ హెలికాప్టర్ల కుంభకోణం, అగస్తాన్ని కూడా చూడలేదు, హెలికాప్టర్ల కుంభకోణం సెంట్రల్ ఒక్కసారి సడన్గా ఇదేదో అవుతుంది అని దాన్ని కొంచెము స్టడీ చేయడం మొదలు పెట్టినప్పుడు కొన్ని కామన్ నేమ్స్ తగిలినాయి. నేను ఎంఆర్లో వాళ్ళది అసలు ఏంది ఇది అని చదివినప్పుడు సిమిలర్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ పర్సన్ ఇక్కడ ఎందుకు వచ్చిండు, ఇక్కడ ఎందుకు ఉన్నాడు ఎంఆర్లో? హస్కే డైరెక్టర్ 2009లో ఒక 3 months కోసం లిమిటెడ్ టైంలో ఇక్కడ ఇందులో డైరెక్టర్. సో ఈ పేరే సేమ్ ఉంది, వీళ్ళిద్దరు ఒకటే. నన్ను కొంచెం క్రాస్ వెరిఫికేషన్ ఇటా చేస్తే సేమ్ అని తేలింది. రెండోది, ఎవరైతే కార్లోస్ అని ఎవరైతే వస్తుందో ఆ చారిటబుల్ ట్రస్ట్, నిన్న మొన్ననే మన అనిల్ది కేసుకు రావట్లేదు, వారెంట్ ఉంది, ఇది ఉంది, ఖమ్మంలో ఇది అనేది నిన్న మొన్ననే కొంచెం చర్చకు వచ్చింది. అసలు ఎక్కడ జరిగింది ఏంటంటే జనరల్ జస్ట్ అకాడమిక్ ఇంట్రెస్ట్, షర్మిలమ్మ పాదయాత్ర చేస్తుంది కాబట్టి అసలు అనిల్ కేసు ఏందని చూసినప్పుడు ఈ ఆర్థర్ చారిటబుల్ ట్రస్ట్ కానీ దీని కానీ అక్కడ అనిల్ పెట్టిన అంటే మత ప్రచారం అని పెట్టి అక్కడ ఎన్నికల ఇది చేయడం కానీ, పోలీసులు సుమోటో కింద కేసు చేయడం కానీ, ఈ అన్నింటినీ ఇవన్నీ కామన్ నేమ్స్ ఉన్నాయి ఏంది అని కొంచెం ఇన్డెప్త్ పోతే ఇవన్నీ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్ జరిగిన కొన్నప్పుడు
ఇదేదో 40 కోట్లది 65 కోట్లు అయింది అన్నట్టు కొంత అంటే దీంట్లో ఎక్సెస్ పే చేస్తారు ఏదో సంథింగ్ అంటే సంథింగ్ ఫిష్ అని చెప్పి హెలికాప్టర్ అరే అది కూడా అగస్తా ఉండాలి కదా ఇదంతా ఏంది నెక్సెస్ అని కొంచెం హోంవర్క్ చేస్తే సేమ్ వ్యక్తులు సేమ్ కంపెనీలు వీళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారు 2003లో సేమ్ ఆ సంస్థకి వెళ్ళి అక్కడనే నిద్రపోవడం పాదయాత్రలు అప్పుడు ఇప్పుడు ఏదైతే కరుణామయ్య ఏదైతే ట్రస్ట్ ఉందో ఖమ్మంలో రూరల్ నాయుడుపేట రూరల్ ఏరియాలో ఖమ్మం రూరల్ నాయుడుపేట దీంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో దానికి రాజశేఖర రెడ్డి గారు గతంలో వాళ్ళకి 200 ఎకరాలు ఏదో రఫ్లీ ఉంటే 800 ఎకరాలు అడిషనల్ ల్యాండ్ అలాట్ చేశాం. రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రతి పనికి క్విట్ ప్రోకో ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. చాలా వాటి మీద సిబిఐ కానీ మేము కానీ ఆధారాలతో బయటపెట్టడం జరిగింది. 800 ఎకరాలు పాలేరులో ఖమ్మం అర్బన్ ఆల్మోస్ట్ ఖమ్మంకు దగ్గర 800 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసిండు అని వచ్చినప్పుడు అక్కడ బ్రదర్ అనిల్ వెళ్ళి ప్రార్థనల పేరు మీద రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసిండంటే సిస్టర్ డైసీ అని ఎవరైతే ఆమె చేస్తుందో ఆమె పేరు అందులో రావడము ఈ ఆర్గనైజేషన్లకు అన్నిటి కూడా ఒక లింక్ క్లియర్గా ఉంది. పర్సన్స్ సేమ్ పర్సన్స్ ఆ పర్సన్స్కు ఇక్కడ ఈ సంస్థలలో ఉన్న ఆపరేషన్స్లో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్లో ఇక్కడ జరుగుతున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవే కాకుండా ఆ చారిటబుల్ ట్రస్ట్లో ఒక 2 పేర్లు లోకల్ పేర్లు ఉన్నాయి. వాళ్ళు అక్కడ బర్రెల కాపర్లు వాళ్ళ పేరు మీద కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. బర్రెలు కాసుకునే ట్రస్ట్ లో పేరు పెట్టి వాళ్ళ పేరు మీద ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయంటే అవి లోతుగా అంటే ఇంకా నేను ఎగ్జాక్ట్ గా ఆ ట్రస్ట్ కి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు ఇక్కడనే ఖర్చు పెట్టినరా దాని మనీని మళ్ళీ తీసి ఏమన్నా చేసిండ్రా ప్లస్ వీళ్ళకి సంబంధించిన ఇండియాలో కొన్ని కంపెనీలు కూడా పెట్టారు కార్లోస్ కానీ వీళ్ళు కానీ కూడా ఏదో కంపెనీ పెడితే మారిషస్ నుంచి ఫండ్స్ ఫ్లో అయినాయి వాళ్ళ కంపెనీలకు. సేమ్ జగన్ కంపెనీలు ఎదుర్కొంటున్న దాంట్లో మారిషస్ నుంచి డబ్బులు వచ్చినాయని కూడా జగన్ ఏవైతే బ్రీఫ్ కేస్ కంపెనీలు కానీ లేకపోతే తన సొంత కంపెనీలలో పెట్టుబడి ట్యాక్స్ 7 కంట్రీ నుంచి వచ్చినాయనే దాంట్లో కూడా మారిషస్ లింకు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ అగస్తా కొన్న దాంట్లో కూడా కొన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అగస్తా పెద్దగా పనికిరాలే. అంటే చాలా సందర్భాల్లో అది ఏదో ఒక రిపేర్ అనో మెయింటెనెన్స్ అని ఇంకోటనో దాన్ని అంత గందరగోళంలోనే ఉంది. మేము అనేది ఏంది 42 కోట్లతో మొదలైంది 65 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నెంబర్ 1. ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కంపెనీకి కట్టాలంట. 15 కోట్ల రూపాయలు అంటే సంవత్సరం నెలకు దాదాపు 1,20,00,000. 1,20,00,000 పెడితే మంచి బ్రహ్మాండమైన ప్రైవేట్ చాపర్ని మనం రెంటల్కి తీసుకోవచ్చు, ఎంగేజ్ చేయొచ్చు. ఎప్పుడు ఏ క్షణం కావాలంటే ఆ క్షణం per hour ₹1,00,000 ఉంటుంది హెలికాప్టర్ ఎంగేజ్ చేస్తే. నువ్వు నెలల ముఖ్యమంత్రి గారు వాడేది 1 సారి 2 సార్లు 3 సార్లు 5 సార్లు 5 సార్లు ఒక 5 గంటలు వేసుకుని 25 గంటలు 25 లక్షలు 30 లక్షలతో పోద్ది. అంటే ఒక నెలకు పోనీ 50 లక్షలు వేసుకోండి సార్, ఇంకా ₹1,00,00,000 నీకు మిగులుతున్నాయి కదా. అంటే ఈ నెక్సెస్ లో ఎక్కడో ఇది లోతుగా పోతే తప్ప పోనీ ఇదంతా అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే మన రాజశేఖర రెడ్డి గారికి సమయానికి ఒకవేళ అది అనుకూలించకపోయినా తర్వాత దాన్ని ఎప్పుడు పెద్దగా వాడలే. మన యాక్సిడెంట్లో మొత్తం కాలిపోయింది. అంటే అసలు అంటే ఒక 65 కోట్ల హెలికాప్టర్ని అక్కడ పెట్టి కాలిపోతున్నా పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. కాలిపోయిందని సింపుల్ గా కేసును క్లోజ్ చేసిందంటే ఇవన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. ప్లస్ ఆ వ్యక్తులతో ఈ కుటుంబానికి మొదటి నుంచి ఈ ఇట్లాంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ తో కానీ లేదా స్పెసిఫిక్ పర్సన్స్ తో కానీ బ్రదర్ అనిల్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఎంఆర్లో జగన్కి డబ్బులు చేరినాయని లేకపోతే జగన్కి సంబంధించిన దాంట్లో ఇవన్నీ వ్యవహారాలు జరిగినాయని ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో దీంట్లో ఏది ఎత్తికినా ప్లస్ ఈ ఇటలీ నేపథ్యము ఆ కంపెనీలు ఇటలీలు ఉండడం సోనియా గాంధీ గారి ప్రభావం రాజశేఖర రెడ్డి గారి మీద ఎక్కువ ఉండడము ఒకవేళ అక్కడి నుంచి ఏదన్నా అంటే అంటే మనోళ్ళు తెలిసిన వాళ్ళు చూడండి అనో ఫర్ వాట్ ఎవర్ ఏదైనా జరిగి ఉండొచ్చు. సో దీంట్లో ఏంది మనం ఏది ఎత్తికినా కూడా డైరెక్ట్ మూలాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే వెళ్తున్నాయి. ఈ రోజు సిబిఐ దీంట్లో ఇన్వెస్టిగేషన్ అంటూ మొదలు పెట్టాల్సి వస్తే ఇక్కడికి రాకుండా పోయే సమస్యనే లేదు. ఇప్పుడు హస్కే నేపథ్యం భారతదేశంలో చర్చించకుండా అగస్తా హెలికాప్టర్ల కుంభకోణం గురించి మాట్లాడడానికి లేదు. కార్లోస్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఇండియాలో ఏం కంపెనీలు ఫ్లోట్ చేసిండు, ఏం చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి. ఎంఆర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఏమన్నా ఫండ్స్ లావాదేవీలు అతను ఎగ్జాక్ట్ 3 months ఉన్నాడు సార్. ఆ 3 months ఏం జరిగిందో మనం డీటెయిల్ పోవాలి. ఇప్పుడు ఇక్కడేంది ఇప్పుడు ఖమ్మంలో ఏదైతే ట్రస్ట్ ఉందో ఆయన 2008లో జాయిన్ అయ్యాడు. 2010లో డీల్ అయిపోయినాక 1 month తర్వాత రిలీజ్ అయిపోయింది దాంట్లోకి వెళ్ళి ఆ ట్రస్ట్లోకి వెళ్ళి. అంటే అంటే వీళ్ళందరూ ఫుల్ టైం ఇంకా అట్లే కొనసాగి ఉంటే ఒక రకం సార్. స్పెసిఫిక్ ఒక సందర్భంలో జాయిన్ అవ్వడం ఒక సందర్భంలో బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అగస్తా కుంభకోణంలో అగస్తాలో కూడా హెలికాప్టర్ల డీల్ కంప్లీట్ అయిపోయి డబ్బులు ట్రాన్సాక్షన్ 2010లో ఎప్పుడైతే జరిగినాయో కరెక్ట్ 1 నెల తర్వాత ఖమ్మంలో ఉండే ట్రస్ట్లోకి వెళ్ళి అతను బయటికి పోయింది. దానికి డబ్బులు వచ్చినాయి
ఆ ఇటలీ నుంచి ట్రస్ట్ నుంచి 4 కోట్లు 5 కోట్లు వచ్చినాయని వాళ్ళే చెప్తున్నారు. సో 4 వచ్చినాయా 40 వచ్చినాయా ఎన్ని వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చిందా, మారిషస్ నుంచి వచ్చినా, ఇక్కడ నుంచి వచ్చినా, మారిషస్ కు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇది లోతుగా చూడాల్సింది. ట్యునీషియాలో 140 చెప్తున్నారు సార్, మొత్తం 370 కోట్లు అని అక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సార్ మేము అడుగుతున్నది ఇట్ ఈస్ వెరీ సింపుల్ సార్. లంచం ఇచ్చినోడు దొరికినప్పుడు అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు లంచం తీసుకునేటోడు ఎందుకు తెలియదు సార్? ఇది చాలా చాలా ఆశ్చర్యకరంగా అనుమానాస్పదంగా లేదా సార్? తీసుకున్నాడు మొదలు దొరుకుతాడు, ఇచ్చినోడు మాయమైపోతాడు ఎక్కడైనా. కానీ ఇచ్చినోని పట్టుకున్నవే స్వామి 370 కోట్లు మా దేశము ఇటలీ దేశానికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వానికి అందులో 30% వాటా ఉంది, ఏదైతే ఈ హెలికాప్టర్ల మ్యానుఫ్యాక్చరర్స్ ఉందో. సో ఈ కంపెనీకి ముందు నుంచి కూడా ఇట్లాంటి నేపథ్యం ఉంది. బెల్జియంలో 1988 వీళ్ళు డీల్ చేస్తే ఈ అండర్ కట్స్ ఇచ్చి అక్కడ దొరికితే అక్కడ చాలా మంది నాయకులు జైలు ఉన్నారు బెల్జియంలో. సో దీని నేపథ్యాన్ని ఆ కంపెనీ నేపథ్యాన్ని చూసుకున్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు, ఎస్ మాకు ఇవన్నీ మిస్లీనియస్ కింద ఉంటాయి, సర్టన్ పర్సెంటేజ్ పెట్టుకుంటాం, దీంట్లో మేము 7.5% అని పెట్టుకున్నాం, అది బిహైండ్ ద లిమిట్ అయిపోయి 10-11%కి వచ్చిందని చెప్పి వాళ్ళు అఫీషియల్గానే అడ్మిట్ అయ్యారు. సో మేము రూటింగ్ ఇట్లా చేసినాం, పలానోళ్ళకి డబ్బులు ఇచ్చినాం అని ఆల్మోస్ట్ అక్కడ ఫైల్ చేసిన అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ క్లారిటీతో అక్కడ చేసినప్పుడు 1 year బ్యాక్ పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏకే ఆంటోనీ వన్ ఆఫ్ ద హానెస్ట్ లీడర్ అనే పేరు ఉంది. ఆఫర్ ఇట్ ఈస్ కరెక్ట్, ఐ డోంట్ నో. ఆయనకు జనరల్ గా ఉన్న ఇమేజ్ ఏంటంటే ఆంటోనీ అంటే నిజాయితీకి మార్పేరు అన్నంత పేరు ఉంది. జార్జ్ ఫెర్నాండెస్ గారికో ఇట్లా కొద్దిమందికి లిమిటెడ్ పేర్లు ఉన్న నాయకులలో ఏకే ఆంటోనీని కూడా ఆయన మేబీ కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు. ఆయన టైంలో స్కాములు వచ్చినాయి. అంటే కొన్నిసార్లు ఏంటంటే అది వీళ్ళు తీసుకున్నారా, లీనెంట్కున్నారా, లేకపోతే పైనుంచి ఏమన్నా ఒత్తిడి ఉందా, ఎస్ బాస్ అనే సిస్టమ్ లో ఏమన్నా బలైనరా ఏందనేది మనకు తెలియదు. వీళ్ళు తీసుకుంటే వీళ్ళకే డైరెక్ట్ గా వస్తాయి, వీళ్ళు తీసుకోకపోతే వాళ్ళు ఎవరో తీసుకుంటారు. అట్లా కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు పైన వాళ్ళు లేదని చెప్పి ఇది చూడు అని అంటే మనము ఆ సందర్భంలో కొన్నిసార్లు ఇప్పుడు ఈ మధ్యలో పెట్రోలియం శాఖ చూసినాం మనం, చర్చ జరిగింది. ఎస్బాస్ అని లేదని మంత్రిని తొలగించారు. సో ఎస్బాస్ అనే మంత్రిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకురు. దేశం అంతా గగ్గోలై కూసింది, మీడియా నుంచి మొదలు పెడితే ప్రతిపక్షాల వరకు. కాంగ్రెస్ ఎక్కడ జంకలేదే, మేము చేసే పని మేము చేస్తాం, మీరేమన్నా మీ కర్మ మాకు ఓటేయడం అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఇందులో మీరు చెప్పిన దాంట్లో వైఎస్ ఫ్యామిలీ ఇప్పుడు ట్రస్ట్ లో బ్రదర్ అనిల్ ట్రస్ట్ లో మెంబర్ గా ఉన్నాడు, ఎంఆర్ ప్రాపర్టీస్ లో డైరెక్టర్ గా ఉన్నారు. ఈ లింకులు కొన్ని కనబడుతున్నాయి, ఆ నేమ్స్ ఇక్కడ కనబడుతున్నాయి. సరే, అగస్టా హెలికాప్టర్ అనేది విఐపీస్కి వచ్చింది కాబట్టి ఒకటి రాజశేఖర రెడ్డి గారి కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండొచ్చు, 3 తీసుకున్నారు చెప్తున్నారు. ఇది సపరేట్ సార్, ఆ డీల్ సపరేట్, ఈ డీల్ సపరేట్. రాజశేఖర రెడ్డి గారు ఇది డైరెక్టర్ రాష్ట్ర గవర్నమెంట్ పే చేసి స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ఇది 65 crores పే చేసింది, అది మోర్ దాన్ 300 crores సార్. అవి కొనేటివి ఇప్పుడు ఏదైతే రక్షణ శాఖ త్రూ ఎస్పీజీ పిఎంఓ అది మచ్ కాస్ట్లీ అండ్ అది రీసెంట్ పాస్ట్ డేస్ లోనే వచ్చిన 3 కూడా వచ్చింది. మనకు సంబంధం ఇట్లా మొత్తం ఇండియాలో 12 హెలికాప్టర్లు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా కొన్నాయి సార్. నాకు ఆ డీల్ తో సంబంధం లేదు, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు పర్మిషన్ తీసుకొని వీళ్ళు పర్సనల్. ఏంటి మీ ఇన్ఫరెన్స్ ఏంటి? అగస్టా హెలికాప్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉంది కాబట్టి అదొక లింకు, ఈ ట్రస్ట్లో ట్రస్టీగా ఉన్నాడు కాబట్టి అదొక లింకు, ఎంఆర్ ప్రాపర్టీస్లో ఆల్రెడీ డెలిగేషన్స్ ఉన్నాయి కదా, అందులో డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారా కానీ, లేకపోతే ఢిల్లీ నుంచి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఢిల్లీకి చెప్పడం కానీ ఇందులో ఇన్వాల్వ్ ఉందంటారు. ఇప్పుడు ఈ ట్రస్ట్కి వచ్చిన డబ్బు అంటే ది అగస్టా డీల్ వచ్చిన డబ్బులని మీ అనుమానం? డెఫినెట్ గా సార్, కోట్ల రూపాయలు రిలీజియస్ గా రావచ్చు. ఒక నిమిషం సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు రిలీజియస్ గా మొదలుపెట్టి చివరి వరకు దాంట్లో కొనసాగుతుంటే నిజంగా ట్రస్ట్ కార్యక్రమాలు జరిగితే మనం ఎవరో అభ్యంతరం పెట్టాలంటే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్, సర్టెన్ నామ్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఏదో చేసి ఉంటుంది, దానికి ఆడిటింగ్ ఉంటుంది. ఇక్కడ మనం అనుమానించాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ తేలినాయి. వాళ్ళ యాక్టివిటీ జరిగే ఆ యాక్టివిటీ జరిగే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఒక హెలికాప్టర్ ఆ కంపెనీ నుంచి కొన్నాడు. కంపెనీ నుంచి కొన్నప్పుడు మొదట దాని డీల్ జరిగింది 42 కోట్లకు, చివరాఖరికి పేచీబాడి ఇటుబాడి అటుబాడి 65 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. అంటే 42 కొన్నప్పుడు హష్కి ఇక్కడ ఉన్నాడు అంటారు డైరెక్టర్ గా, హెలికాప్టర్ వచ్చే టైంకి ఈడు ఉన్నాడు సార్ ఆయన. అంటే హెలికాప్టర్ ఏమో 2008 లో వచ్చింది, హస్కిన్ ఏమో 2009 లో డైరెక్టర్. సో అంతకంటే ముందే అతని యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. అంటే కొటేషన్ 2006 లో మొదలు పెట్టారు కొనాలని. అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఒక మంచి హెలికాప్టర్ కొనాలని టెండర్స్, దాంట్లో ఇంకొక కంపెనీ రష్యన్ కంపెనీస్ కూడా ఏవో పార్టిసిపేట్ చేస్తే అవన్నీ కాదు, ఇటలీ కంపెనీదే కొనాలని. ఆ సందర్భంలో ఈ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ 100% విజిట్ చేసినట్టుగా సార్.
ఇక్కడున్న ఎంఆర్కి అక్కడ ఇటలీలో ఏదో హెలికాప్టర్లో విమానాలు అమ్ముకునే కంపెనీకి అసలు ఇక్కడ ఉండే రియల్ ఎస్టేట్కి ఏంది, మాదాపూర్లో ఉండే భూములు ఏంది, ఇండ్లు ఏంది, అమ్ముకునేది ఏంది, ఆయన సడన్ గా ఇక్కడ రావడం ఏంది, ఇందులో 3 నెలలు డైరెక్టర్ గా ఉండడం ఏంది, ఇందులోకి వెళ్ళిపోవడం ఏంది, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చారిటీ లేనట్టు ఖమ్మంలో ఒక మూలకున్న ఎగ్జిస్టింగ్ ట్రస్ట్ లో డైరెక్టర్ గా చేరడం ఏంది, మళ్ళా ఆగస్తా కరెక్ట్ క్లోజ్ అయిపోయిన 1 month కి అతను బయటకు వెళ్ళిపోవడం ఏంది, ఆ సంస్థతో 2003లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో అక్కడనే పోయి నిద్రపోవడము, ఆ తర్వాత బ్రదర్ అనిల్ అందులో ఎన్నికల ప్రచారం చేయడము. అంటే ఈ వ్యక్తులందరితో సాన్నిహితం ఈ కుటుంబానికి ఉంది. ఆర్థిక లావాదేవీలు అనేది ఇప్పుడు విచారణలు చేయాలి. మేము కూడా డిమాండ్ చేసింది అదే. 42 కోట్లతో చర్చ మొదలైంది, 65 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పోనీ 65 కోట్లు ఇచ్చినా అదేమన్నా పని చేసిందా, ఉపయోగమైందా, అదేమన్నా క్వాలిటీగా ఉందా, ఈ రోజు ఉందా లేదా అని చూడడానికి లేదు, కాలిపోయింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ అని ఈవెన్ ఒబామా కూడా వాడతాడా కాస్త అంటే. సార్ ఇప్పుడు మనము ₹1,00,000 కారు కొనాలనుకున్నప్పుడు నానో ఇస్ ద బెస్ట్, ₹1,00,00,000 కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు బెంజో ఇంకోటో బెస్ట్, 5 కోట్లు పెట్టాలనుకున్నప్పుడు ఇంకొకటి బెస్ట్ ఉంటుంది సార్. మనము కొనుక్కునే బడ్జెట్ని బట్టి ఆ లీగ్ లో ఉండేది విచ్ వన్ ఇస్ బెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒబామా కొనుక్కున్నది 1000 కోట్లది అయి ఉండొచ్చు. అగస్తా బ్రాండ్ ఆ బ్రాండ్ మోస్ట్ పాపులర్ అండ్ ఎఫిషియెంట్ ఇది అయి ఉండొచ్చు. కానీ మనం ఏ లీగ్ లో ఉన్నాం అనే దాన్ని ఇప్పుడు మనము కాటన్ షర్ట్ కొనుక్కోవాలనుకుంటే ₹20 మీటర్ కొనుక్కోవాలనుకున్నప్పుడు అందులో ఏది బెస్ట్ అనేది ఇది అవుద్ది సార్. మనం ₹1000 ఇప్పుడు డిజైనర్ బట్టలు కొనడానికి పోతుంది సార్. ఒక షర్ట్ కొంటే ఒక 50,000 60,000 అయితే, ఒక పెన్ను కొంటే ఒక 5 లక్షలు అయింది సార్. అంటే నువ్వు రేనాల్డ్స్ పెన్ కంటే అదేమి ఎక్కువ పని చేయదు. ₹5 లీగ్లకు పోయినప్పుడు రేనాల్డ్స్ ఈజ్ ద బెస్ట్, 5 లక్షల పెన్ను పోయినప్పుడు మౌంట్ బ్లాంక్ ఈజ్ ద బెస్ట్ అంటే మనం లీగ్ మారినా కొద్దిగా. సో ఏ లీగ్ లో ఏ బెస్ట్, ఎంత పెట్టిండు, ఏందనే దాని మీద చర్చ జరుగుద్ది. బ్రాండే అన్నింటినీ లీడ్ చేస్తుంది. అయితే దాని పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం అనుకుంటున్నాం, వాళ్ళు కూడా చెప్తారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ కొనుక్కున్న హెలికాప్టర్ ఎప్పుడు చూసినా షెడ్లు ఉన్నది? నిజంగా ద బెస్ట్. ఈవెన్ రాత్రిపూట కూడా ప్రయాణించడానికి పనికి వస్తుందని చెప్పి కొనుక్కుండ్రు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా రాత్రిపూట హెలికాప్టర్ల ప్రయాణం అనేది జరగలేదు. ఓన్లీ డే లైట్ లోనే హెలికాప్టర్లో ప్రయాణించగలుగుతాము ఎవరమైనా. కానీ సన్లైట్ ఫెయిల్ అయిందంటే ఏ పైలట్ కూడా హెలికాప్టర్ను లేపడు, దించడు. ఆ లోపలనే ఎక్కడో ఒక దగ్గర చేరుకొని దీపో బాబు అంటారు. సో అట్లాంటిది దాని ప్రైస్ ఫిక్సేషన్ లా అనుమానం ఉంది. వెనక్కి తెచ్చడంలో 2006లో మొదలైంది, 2008 వరకు రాలేదు. వచ్చిన తర్వాత దాని నిర్వహణలో గందరగోళం ఉంది. సంవత్సరానికి 15 కోట్లు అనేది. మూడవది ఏ రోజు కూడా అది ఉపయోగంలోకి పెద్దగా పనికొచ్చింది లేదు. ఎప్పుడు చూసినా షెడ్లో ఉండాలి. కొత్తది కొనుక్కుంటే బాగుండాలి, కానీ పాత దాంట్లో తిరిగి కొత్తది షెడ్లో పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీటన్నిటి వెనకాల అనుమానం ఉంది. పోనీ ఏదైనా జరగని ఇవాళ అది అక్కడ ఉందా? లేదు, తగలబడి పూర్తి కాలిపోయింది సార్. మనం కూర్చొని పెట్రోల్ పోసి తగలబెడితే కూడా అంత సంపూర్ణంగా కాలబెట్టలేము. ఒక మనిషి చచ్చిపోతే మనం అది చేయాలనుకుంటే, ఆ శవదహనం చేయాలనుకుంటే 4 గంటలు కాపలా కూర్చొని కట్టెలు పెట్టి చేసి మనము చేయాల్సి వస్తుంది సార్ ఒక మనిషినే. కానీ హెలికాప్టర్ అనేది సమూలంగా బూడిద అయిపోయింది సార్. ఒక్కసారి చూడండి. అదే అంటే ఇట్లాంటివి అన్ని ఉన్నందుకు అందుకే మేము అడిగినాం, నువ్వు ఈ సిబిఐ చిన్న చిన్న విచారణలు కుదరవు కిరణ్ కుమార్ రెడ్డి గారు. మేము మా కిరణ్ కుమార్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి బలంగా నేను విశ్వసిస్తున్నా, వ్యక్తిగా పార్టీగా. సో ప్రతి సందర్భంలో ఆ కుటుంబానికి ఇబ్బంది కలగకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ గట్టిగా పట్టుబట్టినా ఏదో తూతూ మంత్రంగా విచారణకి ఇచ్చినా దానివల్ల ప్రయోజనం లేదు. ఈరోజు మీరు కామన్వెల్త్ కానీ లేకపోతే 2G కానీ లేకపోతే బొగ్గు కుంభకోణం కానీ సెంట్రల్లో బయటకు వచ్చిన కుంభకోణాలు అన్నీ కూడా కాగో ఏదో ఒక సంస్థ బయట పెడితే అది సుప్రీంకోర్టు సూపర్విజన్లో ఇన్వెస్టిగేషన్ జరిగినంత కాలం కొంత ప్రాపర్గా జరిగింది. సో డైరెక్ట్ సిబిఐకి అప్పచెప్పిన బోఫోర్స్ 20 సంవత్సరాల తర్వాత శకలాలు కూడా బయటకు రాలే. అంటే దాని ఏంది కూడా అంటే సమూలంగా దాన్ని సమాధి చేసిండ్రు. ఈ రోజు కూడా ఇంత పెద్ద కుంభకోణం బయటకు రాగానే ప్రభుత్వం 1 year నుంచి నానబెట్టి టక్ మన అవతలాడ అరెస్ట్ చేయగానే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ అన్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ మీ సంస్థ మీద మీ ప్రభుత్వాల మీద మాకు విశ్వాసం లేదు కాబట్టి ఇక్కడ హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాల. నువ్వు ఎవరినైనా వేసుకో, సిబిఐ వేసుకుంటావా, ఆంధ్రప్రదేశ్లో సిబిసిఐడి వేసుకుంటావా, దట్ ఈస్ అప్ టు యూ. ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నువ్వు ఎవరినైనా వేసుకో, దట్ షుడ్ బి అండర్ హైకోర్టు. బట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, హెలికాప్టర్ తగలబడిపోయింది. సరే ఇప్పుడు ఏదో యాక్సిడెంటల్గా ఇష్యూ బయటకు వచ్చింది, మీరు దాన్ని తవ్వి తీశారు, మన ఏమంటారు ఇన్వెస్టిగేటివ్ స్టోరీ, జర్నలిస్ట్ లాగా ఇన్వెస్టిగేటివ్ స్టోరీ లాగా చేశారు. సో ఇప్పుడు దీది మీరు చెప్పినందువల్ల మీకు ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందంటారంటే అడిషనల్గా? సార్ ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ప్రతి దాంట్లో రాజకీయపరమైన ప్రయోజనం ఆశించాల్సిన అవసరం లేదు.
అంటే ఫండ్స్ ఫ్లో ఖచ్చితంగా ఇది అగస్తా దానికి సంబంధించి ఈయన కొనుగోలు చేసినందువల్ల కానీ, లేకపోతే అక్కడ జరిగినటువంటి డిఫెన్స్ డీల్ త్యాగి చేయనండి, మరొకరు చేయనండి, ఎవరు చేసినప్పుడు కూడా అందరూ డినై చేస్తున్నారు. బట్ సిబిఐ ఎంక్వైరీలో ఏదో ఒకటి తేలుతుంది. ఇక్కడ ఆ డీల్లో ఇక్కడ ప్రమేయం కానీ, ఇక్కడ పర్చేజీలో వీళ్ల ప్రమేయం కానీ, లేకపోతే ఫండ్స్ ఫ్లో ఏదైతే మీరు ట్రస్ట్కి 4 కోట్లు 5 కోట్లు వచ్చాయి, ఆ ఫండ్స్ ఇటలీ నుంచి ఫలానా సంస్థ నుంచి కానీ, లేకపోతే హష్కి సంబంధించిన ఇంకో సంస్థ నుంచి కానీ వచ్చినాయి అని కానీ దానికి ఆధారాలు ఉంటే తప్ప మీరు సబ్స్టాన్షియేట్ చేయడం కష్టం. సార్ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. నేను అందుకే అంటున్నాను, నేను ఒక ఇండివిజువల్గా ఇప్పుడు దీంట్లో ఒక చాలా కీలకమైన మిస్సింగ్ లింక్ ఏం సార్ అంటే, మనం ఈ స్టోరీలో అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు పల్లంరాజు గారు. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న వాళ్ళే కేంద్రంలో మంత్రులు అయినరు. రాజశేఖర రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే ఎవరు ఢిల్లీలో కదిలే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు. ఆ ట్రాన్సాక్షన్ లో పల్లంరాజు గారు వెరీ నెక్స్ట్ మూమెంట్ బయటకు వచ్చి త్యాగికి సంబంధం లేదు, ఈజ్ ఆనెస్ట్ అన్నాడు. సో మరి ఆయన హానెస్ట్ అన్నప్పుడు డబ్బులు అయితే చేరినాయని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. త్యాగి పేరు రిఫర్ చేశారు ఇటాలియన్ దీంట్లో కదా సార్. చేసినప్పుడు అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ త్యాగికి డబ్బులు చేరినాయి మిగతా తేలాలి అంటున్నప్పుడు, ఒక పక్కన ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు పల్లం రాజు గారు కన్సర్న్ మినిస్టర్ ఉన్న వ్యక్తి ఈరోజు కేబినెట్ ర్యాంక్ లో ఉండి బయటకు వచ్చి టకామని ఈ వ్యక్తికి సంబంధం లేదు అన్నాడంటే ఎవరికి సంబంధం? విచారణ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కాదా? బీయింగ్ ఏ సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ ఆయన వచ్చి విచారణకు ఒక పక్కన అక్రమాలు జరిగినాయని అక్కడ అన్నారు. అవును మేము కూడా కన్విన్స్ అయినాం అని చెప్పి అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి, సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి విచారణకు ఆదేశిస్తాడు సిబిఐ ఎంక్వైరీ అని. అందులో మొన్నటి వరకు మినిస్టర్ ఫర్ స్టేట్ ఉన్న పల్లంరాజు గారు వచ్చేసి తక్కువని పల్లంరాజు గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్లు మాట్లాడంగా చూసినామా సార్? మనం మీరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏ రోజైనా బయటకు వచ్చి ఒక రోజైనా మాట్లాడండి. అసలు ఈ రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు పల్లంరాజు గారు ఈ రాష్ట్రం కేంద్రంలో మంత్రి ఉన్నాడని? అంటే జనరల్ డిస్కషన్ కోసం చెప్తున్నా, ఆయన తగ్గించడానికి కదా. అంటే ఆయన అంత దట్ లో ప్రొఫైల్. నేను ఆయన తప్పు పట్టట్లేదు, అది ఆయన వర్కింగ్ స్టైల్. మనమేం అతన్ని తప్పు పట్టడానికి లేదు. ఆయన గుంభనంగా ఆయన పని చేసుకుంటాడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కొందరు హై ప్రొఫైల్ ఉంటారు, కొందరు లో ప్రొఫైల్ ఉంటారు. కానీ పల్లంరాజు గారి స్పెసిఫిక్ పర్టికులర్ సిచ్యువేషన్లా టక్మన్ బయటకు వచ్చేసి క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు త్యాగి మీద ఎంక్వైరీ చేయాల్సి ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత సిబిఐ పిఎంఓ కంట్రోల్లో పనిచేసే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దానికి ముందల కాళ్ళకి బంధం వేసినట్టే కదా సార్. అంటే ఒకనాడు పల్లంరాజు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతని మీద ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డితో కూడా చెప్పించుకొని ఉండొచ్చు కదా సార్. అంటే ఇట్ ఈస్ వెరీ అంటే సింపుల్ లాజిక్ చెప్తున్నాను నేను. ఏంది నిజం అనేది నాకు కూడా ఇన్ డీటెయిల్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి పల్లంరాజు గారు చెప్పింది అంటే కూడా ఏంటంటే అసలు ఇలాంటి స్కామే జరగలేదు, ఎవ్రీథింగ్ పారదర్శకంగా జరిగిందనే విషయం ఎవరు చెప్పట్లా. త్యాగికి సంబంధం లేదన్నాడు ఆయన. త్యాగి నిజాయితీ పరుడు. నేను అనేది అదే సార్, నేను త్యాగి అవినీతి పరుడు అనట్లేదు, నీతి మంత్రుడు అంటలేను. ఎందుకంటే వాళ్ళు అక్కడ రాసిండ్రు, అక్కడ కేంద్ర మధ్యవర్తిని కలిశాను, ఆయన కూడా నేను కలిసినాను, మా కజిన్ ఇంట్లో 2 సార్లు కలిసినానని 7 సార్లు కలిసినామని ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అధికారంలో ఉండే మంత్రులు మాత్రము అడక్క ముందే క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఆ మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ అతను. అంటే ఈ నెక్సెస్ లో మీరు ఎటువైపు నుంచి చూసినా మూలాలు ఇక్కడనే బయలుదేరుతున్నాయి సార్. సో సిబిఐ ఆంధ్రప్రదేశ్ రావాలంటే 100% రాక తప్ప సార్. ఇష్టం లేకపోయినా రావాల్సిందే. వచ్చిన తర్వాత ఎవరిని పట్టుకుంటారు, ఎవరిని ఇచ్చిపెడతారు అనేది దట్ ఈస్ సెకండరీ. ఎందుకంటే సో లాంగ్ పీరియడ్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఓన్లీ సిబిఐ కంట్రోల్లోనే ఇన్వెస్టిగేషన్ జరిగి ఏదన్నా జరిగినప్పుడు ఇక మనం చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్, ఖమ్మము, ఎంఆర్ వీటన్నిటిని ఈ నేపథ్యాన్ని, అప్పుడు వాళ్ళతో ఉన్న సంబంధాలు ఎవరు, దాంట్లో ఏమన్నా ఇటు వచ్చినాయా అటు వచ్చినాయా. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ డేస్లో బ్రదర్ అనిల్ కంపెనీలు 11 కంపెనీలు ఉన్నాయి, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు తీసుకొని బయటకు వచ్చిండ్రు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు చర్చ అయితే వస్తుంది కదా సార్. ఒక మత ప్రచారకుడు, మత ప్రబోధకుడు నైతికంగా అయితే వ్యాపారాలు చేయొద్దు. సాంకేతికత అయితే నాకు తెలియదు, టెక్నికాలిటీస్ మీద నాకు తెలియదు, అంటే లా ఏం చెప్తుందో తెలియదు. ఒక మత ప్రచారకులు వ్యాపారం చేయొచ్చా చేయకూడదు అనేది నాకు అవగాహన లేదు. అట్లీస్ట్ అంటే మోరల్ గా చేయొద్దు అంటారు, టెక్నికల్ గా వీడు నాకైతే తెలియదు అట్లీస్ట్. సో ఇప్పుడు బ్రదర్ అనిల్ 11 కంపెనీలు, షర్మిల గారు 6 కంపెనీలు పెట్టినరు. కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఈ మధ్య కాలంలోనే బాగా చర్చలోకి వచ్చింది. సో ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చర్చ మొదలైంది అనుకోండి సార్. ఇది ఎటు తిరుక్కొని ఎటు తగులుకుంటుందో తెలియదు. మనం ఈ ఫ్రేమ్లో ఉన్న పాత్రదారులను, సూత్రధారులను చూసినప్పుడు అధికారానికి దగ్గరగా ఉన్నోళ్ళు, ఇప్పుడు ఎనీ అదర్ కామన్ మ్యాన్ తో సంబంధాలు ఉన్నాయనుకోండి సార్, పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. దారుణ పోయే వాళ్ళకి ఎంతమంది పరిచయం ఉండొచ్చు, లేకపోతే మీటింగ్లు అటెండ్ అయి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. కానీ ఒక
6 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు అధికారంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపించగలిగిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సంబంధాలు ఉన్నా ఆ కుటుంబాలకు సంబంధించిన సంస్థలలో కానీ వ్యవస్థలలో కానీ పనిచేస్తే ఆ వ్యక్తులు ఎక్కడైనా ఇట్లాంటి అంశాలలో వాళ్ళ పాత్ర ఉన్నదని తేలినప్పుడు 100% వాళ్ళ వైపు వేలు తిరుగుతుంది. ఇప్పుడు ఇంత ఆరోపణలు ఇంత రచ్చ జరుగుతుంటే షర్మిల గారు కానీ బ్రదర్ అనిల్ గారు కానీ అమెరికా నుంచి అమలాపురం వరకు అన్ని విషయాలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మనవడు 9 సంవత్సరాలు సుదీర్ఘకాలం చేసిన ముఖ్యమంత్రి కొడుకు అమెరికాలో చదువుకుంటే ఫీజులు ఎక్కడు అంటారు. ఇవాళ రేపు ఊర్లో టీచర్ నౌకర్ చేసుకుంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే పిల్లలు పోయి అమెరికాలో చదువుకొని వస్తారు సార్. మనం చూస్తలేము సార్. మా యంగర్ బ్రదర్స్ 2 అమెరికాలో ఉన్నారు సార్ 20 ఏళ్ళ నుంచి. నా కుటుంబ నేపథ్యం చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మా కుటుంబంలో 2 బ్రదర్స్ అమెరికాలో ఉంటే ఇట్లా ఎంతో మంది టీచర్లుగా చిన్న వ్యవసాయం చేసుకున్న పిల్లలు కూడా అమెరికాకు పోయి కష్టపడి చదువుకుంటున్నారు సార్ యూనివర్సిటీలలో. ఒక ఎన్టీ రామారావు మనవడు, ఒక చంద్రబాబు నాయుడు కొడుకు, 2 ముఖ్యమంత్రుల కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చి కోట్ల రూపాయలు తరగనాస్తి. చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పుడు కొంత బీదరికం ఉండి ఉండొచ్చు. లోకేష్ పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడే. ఆయన చదువును కూడా కాంట్రవర్సీ చేసి ఆయన ఒక వాచ్ కొనుక్కుంటే ఆ వాచ్ కూడా కాస్ట్లీది ఇది అదని ఫోటోలు వేసి ఆ వాచ్ ఏదో చిన్న ప్రోగ్రామ్ ఉంటే పోయేస్తే సాక్షులు ఇంత పెద్ద ఫోటోలు వేసి అంత పిన్ పాయింట్గా పోయి మాట్లాడి చెప్పే షర్మిల గారు, బ్రదర్ అనిల్, జగన్మోహన్ రెడ్డి, విజయలక్ష్మి గారు ఇంత మేజర్ అలిగేషన్స్ వచ్చినాడు మాకేం సంబంధం లేదు, ఇది మత ప్రచారమైన సంబంధమే, మేము మత ప్రచారమే చేసుకున్నాం, లేకపోతే మాకున్నది ఇదాన్ని ఎందుకు బయటకు వస్తలేరు సార్? ఇంత మేజర్ ఇష్యూ మీద మేం చేస్తే ఈరోజు బ్యానర్ ఐటమ్ ఏం రాసింది సార్? నిజాం షుగర్స్ మీద చంద్రబాబు నాయుడుకి ఏదో కోర్టులో వచ్చిందని తప్పుడు రాతలు రాస్తున్నారు సార్. సార్ దాన్ని ఎక్కువ డీటెయిల్ గా పోదలుచుకోలే, అది సందర్భం వేరు. అంటే దేశం మొత్తము అగస్తా హెలికాప్టర్ల కుంభకోణం, వ్యక్తులు, పాత్రలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న సందర్భంలో సాక్షి మళ్ళొక్కసారి అరిగిపోయిన రికార్డు. వాళ్ళు ఇక్కడ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు సేమ్ నిజాం షుగర్స్ కూడా వన్ ఆఫ్ ద కౌంట్. చంద్రబాబు నాయుడు గారు, విజయలక్ష్మి గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ లో ఇది కూడా ఒక అలిగేషన్ చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు కూడా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు సాక్షిలో బ్యానర్ ఐటమ్ రాసిండ్రంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుండ్రంటే, ఒకవేళ నేను ప్రెస్ మీట్ పెట్టి అలిగేషన్ చేసి వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతుండు, దానికి వ్యతిరేకంగా ఇది వాస్తవాలు అని ఒకవేళ సాక్షి రాసి ఉంటే వాళ్ళ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ ఇంటెన్షన్ కానీ ఒకవేళ తప్పు మాట్లాడుంటే సర్దిద్దుకుంటా. ఒకవేళ అన్ని నాకు తెలిసి ఉండాల్సిన పనిలే సార్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బట్టి ఇగో ఈ రకంగా ఉంది, దీని మీద విచారణ జరగాలని డిమాండ్ చేసిన నేను. అంటే ఈ ఫ్రేమ్ వర్క్ లో ఉన్న అన్ని పాయింట్స్ చూపించి ఈ కనెక్షన్ మొత్తము లింక్ తెలవాలంటే విచారణ జరగాల, విచారణకు ఆదేశించండి. ఈ విచారణ కూడా మీ సంస్థలు అయితే నాకు నమ్మకం. ఎవరైనా మాట్లాడినారు సార్? ఈ రోజు గట్టు రామచంద్రరావు గారు అని వాళ్ళ పార్టీ నుంచి ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. ఈయన జయపాల్ రెడ్డి అల్లుడు, ఆయన కోవర్టు. ఈయన జయపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ లోకి పోతాడు. మేము చంద్రబాబు నాయుడుని తిట్టడానికి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారి మీద జాలి చూపిస్తున్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వాస్తవాలు బయట పెట్టినానుకంట వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తారంట. అది నిందించాలని నా కోరికనంట. ఆ కోరిక పెట్టుకొని నేను ఇట్లా చేసిన అంట. అంత పెద్ద ఉపన్యాసం బయటకు వచ్చి చెప్పే కంటే అయ్యా మాకు సంబంధం లేదు, దిస్ ఈజ్ అవర్ క్యారెక్టర్, మేము అసలు నిఖార్సైన నిప్పు లాంటి మనుషులము, ఇవి వాస్తవాలు అని ఆ సందర్భాన్ని దీనికి ఉపయోగించుకొని ఉండొచ్చు కదా సార్. సో ఇప్పుడు బ్రదర్ అనిల్ ప్రతి దగ్గర పోయి మీటింగులు పెట్టి గంటల కొద్ది ఉపన్యాసాలు ఇస్తాడు. షర్మిలమ్మ అయితే పాదయాత్రలో ఉంది. ఆమె సో డైరెక్ట్ ఆమె మీద అలిగేషన్ ఇది. సో ఆమె ఎక్కడో ఒక దగ్గర ఇది కాదు ఇది అని అనొచ్చు కదా సార్. ఇప్పుడు ఇంత ఒక మేజర్ తెలుగుదేశం పార్టీ ఇంత మేజర్ అలిగేషన్ చేసినప్పుడు మీ పర్సనల్ యాక్టివిటీ మీద మీ మీద అలిగేషన్ వచ్చినప్పుడు మీరు రిప్లై చేయాల్సిన బాధ్యత లేదా సార్? అంటే మీరు రిప్లై చేయట్లేదు, వదిలేస్తుండ్రు, ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే దెర్ ఆర్ 2 ways. మేము రెగ్యులర్ గా చేసేది మీరు కొత్తగా అమాయకులు కనుక్కుంటుర్రా అని అనుకోవడం అన్నా అయి ఉండాలా? మీ అమాయకత్వం కాకపోతే ఇది చిన్నది మాదేముంది అని ఉండాలా? లేకపోతే సంస్థల పట్ల, వ్యవస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకుండా అయినా ఉండాలా? ఎందుకంటే ఇప్పుడు నా మీద ఒక అలిగేషన్ వచ్చింది సార్ గతంలో. ఇండైరెక్ట్ గా రాసుకుంటూ వచ్చారు. 1-2 ఛానల్స్, ఒక పేపరు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా దేనికి కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఎప్పుడైతే నా పేరు తీసుకున్నారో నేను డైరెక్ట్గా వచ్చి కూర్చొని మాట్లాడినా. నా పేరు తీసుకున్నంత వరకు అట్లా చుట్టూత బీటింగ్ డౌన్ ద బుషెస్ అన్నట్టు అట్లా చుట్టూత ఏదో ఇట్లా వచ్చినప్పుడు
నేను ముందుకు వస్తే నీ పేరు ఎక్కడా అంటారు. ఆ, అంటే నువ్వని ఎందుకు అనుకుంటున్నావు అంటారు. భుజాలు అడుగుకుంటున్నారు. అంటారు కదా. అందుకోసం రేవంత్ రెడ్డి అన్న మరుక్షణం నేను బయటకు వచ్చి నేను ఓపెన్ గా క్లారిటీగా నా వెర్షన్ ఏదో నేను చెప్పుకున్నా. ఓకే. సో ఈ రోజు మిమ్మల్ని పేరు పెట్టి డైరెక్ట్ గా స్పెసిఫిక్ అలిగేషన్ వచ్చినప్పుడు ప్రజా జీవితంలో లేనప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఒక బిజినెస్ మ్యాన్ మీద అలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం, అవును. అంటే సర్టన్ సమ్ ఎక్స్టెంట్. అవును. కానీ పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం సార్ మనం. పబ్లిక్ లైఫ్ లో ప్రతి అడుగు ప్రతి కదలిక కౌంటబుల్. అవును. ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు, మీడియా నీ మీద నిఘా పెట్టి ఉంటుంది. ప్రతి కదలిక ప్రజలకు సంబంధించినంత వరకు నువ్వు చెప్తున్న దానికి, నువ్వు పాటిస్తున్న దానికి, నువ్వు క్లారిటీతోనే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉన్నది సార్. అంటే ఒక పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు అదే. మా ప్రైవేట్ లైఫ్ పర్సనల్ లైఫ్ అనుకోండి సార్, మేము దీంతో సంబంధం లేనప్పుడు ఇటాటున్నా మీ మనకి ఎలిగేషన్ రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ప్రజలు మీ ఎలిగేషన్ని సీరియస్ నమ్మి లేకపోతే సీరియస్గా తీసుకొని ఆ పార్టీ మీద రియాక్ట్ అవ్వడం. రెండు సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవం ఏంటో బయటికి తీయడం లీగల్గా. అంతే. లెట్ us see అండి. Okay, sir. Thank you, sir. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ లేటెస్ట్ టైం స్టేట్మెంట్ మహా న్యూస్.